రికార్డ్ అని కొట్టి Yeah, it's getting recorded now. ఇప్పుడు నువ్వు ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా అది రికార్డ్ అవుతుంది. అది నాకు గూగుల్ డ్రైవ్లో కంప్రెస్ చేసైనా పంపించవచ్చు. Okay, sure. 1 minute. I'll open the PPT and share the slides. ఇంకొకసారి అరే Yeah. చెప్పు. రికార్డ్ అయిన తర్వాత చెక్ చేసుకో ఆడియో కూడా రికార్డ్ అవుతుందా లేదా అని. ఓకే, షూర్. షేర్ అవుతుందా స్లైడ్? స్క్రీన్ షేర్ అవుతుందా? కనిపిస్తుంది. సో డేవిడ్, వెల్కమ్ టు ద న్యూ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. సో అది న్యూ బిగినింగ్ ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మన లైఫ్లో వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్? ఏంటి ఆ రెండు మన లైఫ్లో? ఆ రెండిట్లో ఏదో ఒకటి మిస్సింగ్ అయినా మన లైఫ్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, మీనింగ్లెస్ అయిపోతుంది. సో వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్పు డేవిడ్. ఆ లైఫ్లో రెండు మ్యాండేటరీ అవి. మన లైఫ్లో ఈ 2 ఆస్పెక్ట్స్ అనేవి మ్యాండేటరీ ఆస్పెక్ట్స్. సో ఒకటి మనీ అండ్ వన్ ఇస్ హెల్త్. Yeah, well said, David. So as you rightly said, it is health and wealth. The connection is real. Yes. So you cannot enjoy wealth if you're not in good health. ఎంత డబ్బులు ఉన్నా కూడా మంచి హెల్త్ లేకపోతే ఆ వెల్త్ కి మీనింగ్ లేదు. సో యూ నీడ్ టు హ్యావ్ బోత్ హెల్త్ అండ్ వెల్త్. సో ఈ రెండింటి మీదనే మన ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది డిజైన్ అయింది. సో నార్మల్ గా మనం చిన్నప్పుడు అంటారు మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తే లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పి. వాళ్ళు చెప్పింది కరెక్టే. బట్ ఇప్పుడు జమానాలో నువ్వు చెప్పు, ఒక జాబ్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? See, in this generation, if you have one job, that is not enough because of the prices and the standard of living is completely different than before. Okay, basically, right now in this present generation and all, we need a second income, wherein the money what we are having and the money which is coming as a second income, it should work for us. Money should work for us, not we should work for money. Yeah, as you rightly said, we cannot depend on the single income. సో ఓన్లీ జాబ్ ఉంటే మాత్రం మన డ్రీమ్స్ ని మనం అచీవ్ చేసుకోలేం అండ్ మనం ఒక కంప్లీట్ లైఫ్ ని మనం లీడ్ చేయలేం. వీ హ్యావ్ టు గెట్ సెటిల్ డౌన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైనా కొనాలన్నా కూడా వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్. అరే ఇది వద్దు, తర్వాత కొందాం, ఇది కొందాం అంటే వద్దు, డబ్బులు తక్కువ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ లైక్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబ్ మీద డిపెండ్ అయినాం. వాట్ ఇఫ్ యూ ఆర్ ఫైర్డ్ వన్ డే? What if we are getting pink slips? What if the office is getting shut down suddenly? So ఏమైపోతుంది సడన్ గా అంటే మనం రోడ్ మీద పడిపోతాం. ఎందుకంటే ఓన్లీ సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయిపోతే ఆ జాబ్ పోయింది అనుకో, మనం ఇంకో జాబ్ వచ్చే వరకు వీఆర్ జాబ్లెస్ అండ్ లైక్ సింగిల్ పెనీ కూడా ఉండదు మన దగ్గర. సపోజ్ బై గాడ్స్ గ్రేస్ మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయి అనుకో, ఒక 1 lakh, వీ కెన్ సస్టైన్ ఫర్ 2 or 3 months hardly. Yes, hardly. With all the what about the 4th month? What about the 5th month? Because we cannot borrow money from anyone else. Because loans కూడా మనకు సివిల్ స్కోర్ ఉండి జాబ్ ఉంటేనే ఇస్తారు. అండ్ మనం ఎవరి దగ్గర పోయి చేయి చాపి అడగలేం నాకు కొన్ని డబ్బులు హెల్ప్ చేయని చెప్పి. బికాస్ వీఆర్ సెల్ఫ్ రెస్పెక్టెడ్ పీపుల్ అండ్ వీ డోంట్ వాంట్ టు. సో నాకు ఏమనిపించింది అంటే ఓన్లీ సింగిల్ ఇన్కమ్ మీద జాబ్ మీద డిపెండ్ అయితే మన లైఫ్ చాలా రిస్కీ లైఫ్. సో ఇక్కడ అదే చెప్తుంది స్లైడ్ లో. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రెసిడ్యువల్ ఆర్ ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ అట్లీస్ట్ a plan for residual income, you are living a very risky life. నీకు అసలు ప్లానే లేదు, ప్యాసివ్ ఇన్కమ్ లేకపోయినా పర్లేదు, ఓకే, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఆ ప్లాన్ కూడా లేకపోతే నువ్వు వెరీ రిస్కీ లైఫ్ లీడ్ చేస్తున్నావు. ఎందుకంటే ఈవెన్ దేర్ ఈస్ నో సెక్యూరిటీ ఫర్ ఏ హై పేయింగ్ జాబ్. ఎంత ₹1,00,000 శాలరీ ఉన్నా, 2,00,000 శాలరీ ఉన్నా ఆ జాబ్ కి కూడా గ్యారంటీ లేదు. బీ స్మార్ట్ అండ్ డోంట్ రిలై ఆన్ జస్ట్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎందుకంటే ఆల్రెడీ లెజెండ్స్ కూడా బాగా చెప్పారు ఇంతకు ముందుకే, నెవర్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, క్రియేట్ ఇన్వెస్ట్మెంట్, మేక్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఇక్కడ మనకు ఏమైపోతుందంటే రాబర్ట్ కియోసకి కానీ వారెన్ బఫెట్ కానీ చాలా మంది ఏం చెప్తారంటే ఎవ్రీ వన్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫర్ చేసి జాబ్, 9 to 6 జాబ్ చేసినామా, లాగ్ ఆఫ్ చేసినామా, సాటర్డే సండే లీవ్స్ అండ్ ఈ
అండ్ ఇంకో కొంతమంది ఈ లైఫ్ వద్దు బాబు, నేను ఒకరి కింద పని చేయలేను, నేను సెల్ఫ్ గా బిజినెస్ పెట్టుకుంటా అంటారు. ఎగ్జాంపుల్ టైలర్ షాప్ వాడు టైలర్ షాప్ పెట్టుకుంటాడు, కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాడు బట్టల షాప్ పెట్టుకుంటాడు. సో ఇట్లా సెల్ఫ్ బిజినెస్ అన్నమాట, సెల్ఫ్ ఎంప్లాయిడ్. అండ్ ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే రిలయన్స్ అంబానీ లాగా కొంతమంది ఎర్లీ స్టేజ్ లోనే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఓన్ గా దాన్ని పెద్దగా ఎక్స్పాండ్ చేస్తారు. లైక్ అంబానీస్ కానీ, టాటాస్ కానీ, బిర్లాస్ కానీ. సో ఇలా చాలా మంది ఉన్నారు. అండ్ ఇన్వెస్టర్స్ వారెన్ బఫెట్ కానీ, రాబర్ట్ కియోసకి కానీ, చాలా మందికి మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారు. బికాస్ 1 crore ఉంది వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్, ఒక బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తారు. వాడు అంటాడు నేను మంత్లీ 1 రూపీ అంటే ఇంట్రెస్ట్ ఇస్తాను, అట్లయినా 1 lakh వస్తుంది కదా దానికి, ఏం చేయకున్నా కూడా మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ దెమ్. సో ఇక్కడ ఏమైపోయిందంటే 90% పాపులేషన్ ఆర్ గెటింగ్ ఇన్ టు లెఫ్ట్ సైడ్ బ్రాకెట్, లైక్ ఎంప్లాయిడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. బట్ ఏమంటున్నానంటే అక్కడ వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ లో సెక్యూరిటీ లేదు. అండ్ సెకండ్ టైం వాళ్ళకు టైం లేదు, ఎందుకంటే ఎవ్రీ టైం వాళ్ళు వర్క్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎగ్జాంపుల్, నువ్వు ఆఫీస్ కి కూడా 1 month వెళ్ళకపోతే నీకు శాలరీ వస్తుందా? రాదు. అండ్ నువ్వు షాప్ ఉంది, చిన్నగా ఓన్ గా షాప్ పెట్టుకున్నావు, yes, yes. ఆ షాప్ ఓపెన్ చేస్తేనే నీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. షాప్ క్లోజ్ ఉంటే రాదు నీకు. బట్ వెరాజ్ రిలయన్స్ ఇప్పుడు జియో ఉన్నది, ఫస్ట్ సిమ్ అనేది సిమ్ కార్డ్ ఫ్రీగా ఇచ్చాడు, తర్వాత బేసిక్ ప్లాన్ అనేది ఒక 100 రూపీస్ 150 నుంచి 350 వేసేసాడు. ఇప్పుడు వరల్డ్ వైడ్ మొత్తం జియో యూజ్ చేసే వాళ్ళంతా కూడా మంత్లీ రీఛార్జ్ చేసుకుంటే వాడు ఎక్కడున్నా కూడా, ఈవెన్ ఈజ్ ఆన్ హాలిడే ట్రిప్, ఈజ్ ఆన్ హాస్పిటల్, ఎక్కడ ఉన్నా కూడా అంబానీ అకౌంట్ లో డబ్బులు వచ్చేస్తాయి, ఎందుకంటే ఈ హాస్ క్రియేటెడ్ ఎ నెట్వర్క్ అండ్ ఈ హాస్ ఎక్స్పాండెడ్ హిస్ బిజినెస్. సో అలానే Yes, yes. సో ఇప్పుడు ఏంటంటే మనకేమైపోతుందంటే మనం ఆ, ప్రతి చిన్నదానికి కూడా ఈఎంఐ లోన్ ఇది లేకుండా మనము ఫోన్ కూడా కొనలేకపోతున్నాం. అండ్ కార్ కొనాలన్నా కార్ లోన్ కావాలి, ఇల్లు కట్టాలంటే హోమ్ లోన్, దానికి డౌన్ పేమెంట్ ఎవ్రీథింగ్ కూడా కట్టడానికి డబ్బులు వేసుకోండి. ఎవ్రీథింగ్ మనం లోన్ మీద డిపెండ్ అవుతున్నాం. బట్ అలా కాకుండా నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఎలా అంటే లోన్స్ లేకుండా నా లైఫ్ నేను ఓన్ టర్మ్స్ గా లీడ్ చేసుకోవాలి, ఏదన్నా క్యాష్ తోటే కొనుక్కోవాలి, లోన్ లేకుండా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. సో దాని గురించే నేను ఈ బిజినెస్ జాయిన్ అయ్యాను. ఆ బిజినెస్ కాన్సెప్ట్ నీకు ఈరోజు షేర్ చేస్తాను. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ, ఎందుకంటే ఈ మై బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ షేరింగ్ అండ్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్. బిజినెస్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. సో దానికంటే ముందు నీకు ఒక 5 minutes ఒక జనరల్ కాన్సెప్ట్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెల్త్ గురించి, దెన్ వీ విల్ జంప్ ఇన్ టు వెల్త్. సో హ్యూమన్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మోర్ దెన్ 63 ట్రిలియన్ సెల్స్. సో ఒక చిన్న సెల్ నుంచే మనకు టిష్యూస్ ఫామ్ అయితే, టిష్యూస్ నుంచి ఆర్గన్స్ నుంచి హ్యూమన్ బాడీ రెడీ అవుతుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, నీ బాడీలో సెల్స్ ఎంత హెల్దీగా ఉంటే నీ హ్యూమన్ బాడీ అనేది అంత హెల్దీగా ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే నువ్వు రూట్స్ ఎంత వీక్ ఉన్నాయో, మన స్టెమ్ అలానే వీక్ ఉంది, లీవ్స్ కూడా వీక్ ఉన్నాయి, బ్రాంచెస్ కూడా వీక్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే సెల్స్ యాక్టివ్ గా ఉన్నాయి అండ్ ట్రీ కూడా హెల్దీగా ఉంది. సో రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ట్రీ అంత హెల్దీగా ఉంది. సో అలానే సేమ్ వే మన సెల్స్ అనేవి యాక్టివ్ గా ఉండాలంటే మనకు వాటర్ కానీ, ఎయిర్ కానీ, ఫుడ్ కానీ, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఎంత ప్యూర్ గా ఉండి ఎంత క్వాలిటీగా ఉంటే మన హ్యూమన్ బాడీ అంత క్వాలిటీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు మోర్ దెన్ 90% ఆఫ్ ఆల్ క్రానిక్ డిసీజెస్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్, పీసీఓడి, ఎవ్రీథింగ్ ఏమైపోయిందంటే కాస్డ్ బై ఫుడ్ చాయిస్, టాక్సిక్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఇది ఏమైపోయిందిరా బాబు అంటే, జస్ట్ క్లిక్ ఆఫ్ ఏ బటన్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ వచ్చేస్తున్నారు, మనకు కావాల్సిన ఈ ఫుడ్ అనేది ఇచ్చేస్తున్నారు. జంక్ ఫుడ్, పిజ్జా కానీ, బర్గర్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎనీథింగ్ యూ జస్ట్ ఆర్డర్ ఇట్, జస్ట్ ఇట్స్ క్లిక్ ఆఫ్ ఏ బటన్, యుల్ గెట్ దిస్ ఆల్ దిస్. దీని వల్ల ఏమైపోతుందంటే మనకు న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ కానీ, మనకు టాక్సిక్ ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ మన బాడీలోకి ఎంటర్ అయిపోతున్నాయి. అండ్ మోర్ ఓవర్ స్ట్రెస్, మన లైఫ్ లో చాలా స్ట్రెస్ అయిపోవడం వల్ల ఇంకా మన సెల్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి. దాంతో పాటు ఎయిర్ పొల్యూషన్ ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎర్లీ ఏజ్ లోనే, లైక్ 30 years లోనే డయాబెటీస్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ రావడం జరుగుతుంది. సో దీంతో పాటు ఇంకో కొత్త ప్రాబ్లం వస్తుంది, మనం తినే ఫుడ్ లో కూడా కల్తీ అయిపోతుంది, లైక్ కుకింగ్ ఆయిల్స్ నుంచి మిల్క్ కానీ, వాటర్ కానీ, ఎవ్రీథింగ్. సో దాంతో పాటు ఇంకోటి ఏమైపోయిందంటే బిజీ లైఫ్ స్టైల్లో మనకు బ్యాలెన్స్డ్ డైట్ కూడా తీసుకుంటలేం. లైక్ 5 type ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి ఎవ్రీడే, మొత్తం 3 times కలిపి. 5 type ఆఫ్ ఫ్రూట్స్ తినాలి, మిల్క్, కర్డ్, చీజ్, నట్స్ అండ్ గ్రెయిన్స్, సలాడ్స్. ఇవి బదులు ఏం చేస్తున్నాం అంటే ఆ 5 place లో 4 ఎగరగొట్టేస్తున్నాం. వెజిటేబుల్స్ ఓన్లీ 1 vegetable తింటున్నాం. 5 fruits దగ్గర 4 ఎగరగొట్టేస్తున్నాం. మిల్క్ తీసుకుంటున్నాం అప్పుడప్పుడు ఆప్షనల్ గా. నట్స్ అండ్ గ్రెయిన్స్, సలాడ్స్ తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమైపోతుందంటే మనకు కావాల్సిన ఎసెన్షియల్ వైటమిన్స్ ఏవైతే ఉంటాయో 45 ఎసెన్షియల్ వైటమిన్స్ అవన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి. మిస్ అవ్వడం వల్ల ఏమైతుంది అంటే మనకు బీపీ రావడం, షుగర్ రావడం,
న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ రావడం, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. మనం ఇప్పటిదిప్పుడు ఏం చేస్తామంటే ఏదో వండుకొని తినేస్తాం, ఆకలి అవుతుంటే దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం ఆకలిని. బట్ మనం ఏం మిస్ అవుతున్నాం అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ మిస్ అవుతున్నాం. బ్యాలెన్స్ డైట్ మిస్ అవ్వడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆల్రెడీ పేపర్స్ లో ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి. 2015లోనే ఒక లీడింగ్ ఈనాడు అనే న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయింది ఈ ఆర్టికల్ వచ్చేసి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డాక్టర్స్ వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్స్ 70% డైట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్లనే వస్తున్నారు. సో అందులో 50% నువ్వు మంచి ఫుడ్ తీసుకొని మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితేనే అంటున్నారు. సో దీని వల్ల ఏమైపోతుందంటే మనకు లైఫ్ స్టైల్ డిజీజెస్ లీడ్ అవుతున్నాయి. ఎలా అంటే మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, మంచి ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల డయాబెటీస్ రాని, క్యాన్సర్ కానీ, బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్, ఒబెసిటీ, పిసిఓడి, యు నేమ్ ఇట్, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు. సో ఇవన్నిటికి మరి సొల్యూషన్ ఏంటి అంటే బిఫోర్ స్లైడ్ ఆన్ చేయమా, దీనికి ముందుది. సో బేసిక్ దీని తర్వాత అక్కడ ఇంకా ఒక ముంగటికి రా. నెక్స్ట్ ఇక్కడ ఆపు, ఇంకకు డయాబెటీస్ ఇడాపు. సో బేసికలీ ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే వెన్ ఇట్ కమ్స్ టు న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ ఆల్, ఎవరైతే బక్కగా ఉన్నారో, ఓకే, అండ్ ఈవెన్ పీపుల్ వాళ్ళు ఫుడ్ తిన్నా కానీ లావు గారు, ఈవెన్ దట్ ఎఫెక్ట్స్ లైఫ్ స్టైల్ యాజ్ వెల్ రిగార్డింగ్ ద ఫుడ్ హ్యాబిట్స్, ఓకే, ద టైప్ ఆఫ్ ఫుడ్ వాట్ వి టేక్ అండ్ ఆల్. రైట్లీ సెడ్. నా దగ్గర పీపీటీ కూడా ఉంది, నేను చూపిస్తాను. సో నీకు అది చూపిస్తాను. సో సొల్యూషన్ ఏంట్రా అంటే దీని అన్ని ప్రాబ్లమ్స్ కి ఫుడ్ సప్లిమెంట్స్ అంటే చాలా మటుకు ఎవరికి నాలెడ్జ్ లేదు. అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే దే ఆర్ ట్రీటింగ్ లైక్ టాబ్లెట్స్ కానీ ఇదేదో కొత్తగా ఇదేదో ఉంది అన్నట్టు ట్రీట్ చేస్తున్నారు. బట్ నథింగ్ బట్ ఇదేదైతే నువ్వు ఫుడ్ తినలేకపోతున్నావో, ఆ ఫ్రూట్ తినలేకపోతున్నావో, ఆ వెజిటేబుల్ తినలేకపోతున్నావో దాన్ని మనకు ఇట్లా క్యాప్సూల్ ఫామ్ లో ఫిల్అప్ చేసి ఇస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఫ్రూట్ ఉంది, ఆ ఫ్రూట్ నువ్వు తినలేకపోతే ఆ ఫ్రూట్ ని నార్మల్ క్రష్ చేసి దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ ని క్యాప్సూల్ రూపంలో ఫిల్అప్ చేసి ఒక పర్టికులర్ క్యాల్కులేషన్ తోటి ఎంజీ అనేది ఫిల్అప్ చేసేసి పౌడర్ ని ఇస్తారు. సో నథింగ్ బట్ నువ్వు ఆ ఫ్రూట్ తినలేకపోతున్నావు కాబట్టి ఆ క్యాప్సూల్ అనేది వేసుకుంటున్నావు. సో నథింగ్ బట్ ఇట్స్ అ ఫుడ్ సప్లిమెంట్ అండ్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కలపకుండా న్యాచురల్ గా ఆర్గానిక్ ఫుడ్ నుంచి తీసుకునేటి ఈ ఫుడ్ సప్లిమెంట్స్. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై WHO. సో అలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ లోనే ఒక మేజర్ ఫుడ్ సప్లిమెంట్ ఇస్ నోని. సో మీరు అందరికీ తెలుసు సెలబ్రిటీస్ ఎందుకు అంత యంగ్ ఉంటారో, ఎంత వాళ్ళ హెయిర్ కానీ స్కిన్ కానీ ఎంత ఏజ్ వచ్చినా కూడా. అనిల్ కపూర్ చూసుకుంటే 60+. నో ఇట్స్ లుకింగ్ లైక్ సీతాఫల్ బట్ ఇట్స్ నాట్ సీతాఫల్, ఇట్స్ నోని ఫ్రూట్ అన్నమాట. కొంచెం ముల్లులా ఉంటది. బట్ సో ఇట్స్ సిమిలర్ టు కస్టర్డ్ యాపిల్. సో నార్మల్ 60 years వచ్చినా కూడా అనిల్ కపూర్ కానీ, నార్మల్ సల్మాన్ ఖాన్ కానీ, నాగార్జున కానీ ఎందుకు అంత యంగ్ లుకింగ్ ఉంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్న డైట్ అండ్ ఎక్సర్సైజ్. సో మేజర్ గా సెలబ్రిటీస్ ఎవరు కూడా వాళ్ళ ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్ చేయరు. సో అలాంటి అంటే నార్మల్ గా సెలబ్రిటీస్ ఏం ప్రిఫర్ చేస్తారంటే దే విల్ ప్రిఫర్ మోర్ ఆఫ్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్నమాట, ఆర్గానిక్ ఫుడ్ సప్లిమెంట్స్. సో ఈ శిల్పా శెట్టి కూడా ఏం చేస్తారంటే నోని అనే ఒక ఫుడ్ సప్లిమెంట్ ని ఆమె లేవగానే యాజ్ సూన్ యాజ్ షీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ షీ టేక్స్ నోని క్యాప్సూల్ అన్నమాట. అలానే అబ్దుల్ కలాం కానీ లీడింగ్ సెలబ్రిటీస్ అంతా కూడా ఈ నోని అనేది యూజ్ చేస్తారు. యూ కెన్ సర్చ్ ఇన్ యూట్యూబ్ ఆల్సో, యుల్ గెట్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్. సో ఈ నోనికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే 22 బెనిఫిట్స్ ఉన్నాయి మేజర్ గా మనకు. సో అందులోని మనకు కావాల్సింది ఏంటంటే హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ చేస్తుంది, ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ని ప్రివెంట్ చేస్తుంది, డయాబెటీస్ ని ప్రివెంట్ చేస్తుంది, క్యాన్సర్ అనేది ఒక సింగిల్ సెల్ నుంచి ఫామ్ అవుతుంది, క్యాన్సర్ సెల్స్ ని ఎప్పటికప్పుడు కిల్ చేస్తుంది, అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రిఫర్ చేస్తుంది. ఇలా 22 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అమేజింగ్ ఫ్రూట్ అన్నమాట. అండ్ ఇంకోటి స్పైరులినా, ఇప్పటిదాకా నువ్వు చెప్పావు ఎంత ఫుడ్ తిన్నా లావు పెరగరు అని చెప్పి. సో ఈ ఒక్క 1 mg ఆఫ్ స్పైరులినా తీసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 kg ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. నార్మల్ గా ఆస్ట్రోనాట్స్ ఎప్పుడన్నా నీకు డౌట్ వచ్చిందా స్పేస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తిని బతుకుతారు? ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్సే ఉండదు, వాళ్ళు స్పేస్ లో నార్మల్ గా ఇట్లా రొటేట్ అయితేనే ఉంటారు, అంత హెవీ సూట్స్ వేసుకుంటారు ఆస్ట్రోనాట్స్. వాట్ దే ఈట్ అండ్ హౌ దే సర్వైవ్ అని చెప్పి. నార్మల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే స్పైరులినా అనేది ఒక పర్టికులర్ ఎంజీ అనేది క్యాప్సూల్స్ ఉంటాయి, ఆ క్యాప్సూల్స్ తీసుకెళ్తారు, అవి వాళ్ళు వేసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే హై న్యూట్రిషన్ అండ్ లో వేస్ట్, అంటే ఎక్కువ వేస్ట్ అనేది ఏమి ఉండదు, లో వేస్ట్ ఉంటుంది, ఇవి తీసుకెళ్తారు. ఈ స్పైరులినాలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఒక 5 చదువుతావా డేవిడ్ నా కోసం?
ఇక్కడ Yes, ఉంది yes. చూడు yellow color లో. Okay. It's 30 grams fish, 300 grams chicken, 150 grams rice, to 25 grams carrot, 150 grams tomato, 250 grams batani, it's peas, 2 kgs cabbage, 20 grams potato, 1 small capsicum, 3 grams pumpkin, 1 strawberry, 1 bread, 300 milliliters of milk, 27.5 grams of apple, 1 small banana, 10 grams um, apple, draksha. Apple only, right? Yeah. సో Yes, నార్మల్ 1 గా lemon equals to 1 gram spirulina. సో Okay. నార్మల్ గా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మార్కెట్ లో నువ్వు తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది డేవిడ్? It costs around, see, 300 grams అట్లయితే ఇవ్వరు కానీ if you take in half of kg or some పావు kilo or something like that, it will cost you more than 800 or 900 rupees for everything. సో ఇలా అన్నమాట. సో నార్మల్ గా ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఎవరు కూడా తీసుకోవడం లేదు వాళ్ళ డైలీ లైఫ్ లో. అండ్ స్పైరులినా అనేది చాలా న్యూమరస్ బెనిఫిట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్, ప్రోటీన్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేస్తుంది, అండ్ మంచి స్కిన్, మంచి హెయిర్, అండ్ నార్మల్ గా చాలా మందికి బ్లడ్ లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, అనిమియా అంటారు దాన్ని ఆ స్టేజ్ ని. సో అనిమియాని క్లియర్ చేస్తుంది, ఐరన్ లెవెల్ ని పెంచుతుంది. సో యూ హ్యావ్ న్యూమరస్ బెనిఫిట్స్. ఇట్స్ సూపర్ ఫుడ్ ఆఫ్ ద 21st century. సో ఇవన్నీ కూడా మీకు గూగుల్లో దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా 1 mg ఆఫ్ స్పైరులినా దొరుకుతాయి. ఇది కూడా లీడింగ్ న్యూస్ పేపర్ ఈనాడులో పబ్లిష్ అయిన ఆర్టికల్, నేను చెప్పేది కాదు. సో ఇలా హార్ట్ కి కూడా ప్రాబ్లమ్ సంబంధించి ఫ్లాక్ సీడ్స్ చాలా మంచివి. సో ఇవన్నీ కూడా ఎట్లా అంటే దీని మీద మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఆ బిజినెస్ ఆపర్చునిటీ పేరే వెల్నెస్ ఇండస్ట్రీ. సో నేను వెల్నెస్ ఇండస్ట్రీ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇట్ ఈస్ 3 times బిగర్ దెన్ ద ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, వరల్డ్ వైడ్ బిజినెస్. అండ్ ఇది వచ్చేసి ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో నార్మల్ గా ఏదైనా ప్రోడక్ట్ నీకు 100 రూపీస్ ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చి ఒక 100 రూపీస్ ఎట్లా అవుతుంది అంటే, కంపెనీలో ఆ ప్రోడక్ట్ 30 రూపీస్కే రెడీ అవుతుంది. బట్ కస్టమర్ అంటే మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపీస్ అవుతుంది. ఎలా అంటే క్యారింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్స్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్, లోకల్ డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్, రిటైలర్, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ అయ్యి మన దగ్గరకు వచ్చి 100 రూపీస్ అవుతున్నాం. అంటే ఆ 70 రూపీస్ ఎవరు బేర్ చేస్తున్నారు అంటే నువ్వు నేను, మనం కొనుక్కుంటున్నాం. ఆ 70 రూపీస్ కూడా మనమే కట్టి తీసుకుంటున్నాం. బట్ ఈ సిస్టమ్ రాంగ్. ఇక్కడ కస్టమర్ ఏం బెనిఫిట్ అయితే లేడు, కస్టమర్కి ఏమైనా బెనిఫిట్ ఉండాలి ఆ ప్రోడక్ట్ వల్ల అని చెప్పి 1955 లో వచ్చిన కాన్సెప్టే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, అదే ప్రోడక్ట్ 30 రూపీస్ లో రెడీ అవుతుంది, మన దగ్గరకు వచ్చేవారు 100 అవుతుంది. బట్ ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో నీకు అందజేస్తారు చూడు, ఆ పర్సన్ కి 70 రూపీస్ అనేది వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ నీకు రీచ్ అయింది, నీకు నువ్వు వాడుకున్నావు. ఇప్పుడు నీకు కూడా ఆయన లాగానే 70 రూపీస్ కావాలంటే నువ్వు కూడా సేమ్ ఆ ప్రోడక్ట్ ని ఎవరికైనా ప్రమోట్ చేసుకో, ఆ 70 రూపీస్ నువ్వే తీసుకో అంటుంది కంపెనీ. అంటే ఆ 30 రూపీస్ నేను తీసుకుంటా, మిగిలిన అడ్వర్టైజ్మెంట్ మనీ, హోల్సేలర్ మనీ, డిస్ట్రిబ్యూటర్ ఈ కమిషన్ అంతా కూడా మిడిల్ మ్యాన్ కమిషన్ నువ్వు తీసుకోమని చెప్తుంది. ఇక్కడ కస్టమర్ బెనిఫిట్ అవుతాడు అండ్ డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్ అవుతాడు. బట్ ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ లో వీళ్ళందరూ బిచోలి అంటారు, మిడిల్ మ్యాన్, రిటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, ఇవంతా వీళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. సో ఇక్కడ మనం ఎదగడానికి ఏముండదు ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో. అదే క్వాలిటీ తోటి, దానికంటే ఎక్కువ 1% ఎక్కువనే ఉంటుంది క్వాలిటీ. ఆ క్వాలిటీ ప్రోడక్ట్స్ తోటి ఈ బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ ఆ మిడిల్ మ్యాన్ కమిషన్ తోటి మనం డెవలప్ అవ్వచ్చు. సో ఆ కమిషన్ ఏంది, ఆ పర్సంటేజ్ ఏంది, అన్ని కూడా నీకు ఈ రోజు నెక్స్ట్ చెప్పేస్తాను. సో నార్మల్లీ డేవిడ్, నువ్వు ఎక్కడ కొంటావు నార్మల్ గ్రాసరీస్ మీ ఇంట్లోకి? మీరు కానీ మీ నార్మల్ మీ ఇంట్లో వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మీరు? అంటే మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి తీసుకొస్తారు, లైక్ సూపర్ మార్కెట్ అనేది వెళ్ళాలి. ఓకే, నార్మల్ గా మన వాళ్ళు ఫస్ట్ ఇక్కడ కొంటుండే మన చిన్న ఉన్నప్పుడు కిరాణా షాప్స్ లో. సో ఈ మధ్య వీళ్ళు వచ్చారు, డిమార్ట్ వాళ్ళు. అండ్ ఇంకా కొంచెం ఇంకా బల్క్ లో కావాలంటే మెట్రోలో వెళ్ళి కొనుక్కుంటున్నారు. కొంతమంది రత్నదీప్ ప్రిఫర్ చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి మార్కెట్ లో. సో ఇక్కడ కొంటున్నావు కదా డేవిడ్, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఇప్పుడు. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ డూ యూ రిసీవ్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్? సో నథింగ్, డూ యూ జస్ట్ రిసీవ్ స్పెండింగ్. ఎనీ ఫ్రీ ప్రొడక్ట్స్ లైక్ మంత్లీ ఆర్ ఇయర్లీ? అట్లీస్ట్ మంత్లీ వద్దురా, ఇయర్లీ అని ఏమైనా ఇస్తాడా నీకు ఆ ప్లేసెస్ లో? And do నథింగ్ you receive రిసీవ్. any cashbacks monthly, yearly, or half yearly, or quarterly? And do you receive any నథింగ్. lucky draw offers? And do you receive any refer a friend and be rewarded? And do you receive any car fund? Do you receive travel fund, business income, and free home delivery ఏమైనా ఆప్షన్ ఉందా? అండ్ ఇంకోటి, ఇంట్లోనే ఉండి నువ్వు షాప్ చేసుకోవాలనుకుంటున్నావు, నీకు కావాల్సిన సామాన్ తెప్పించుకోవాలనుకుంటున్నావు, ఆర్డర్ చేసుకొని యాప్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ దగ్గర? అండ్ ఇంకోటి, నీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది బట్ ఇంటికి వచ్చినాక నీకు వాడిన తర్వాత ఆ ప్రోడక్ట్ సాటిస్ఫై చేస్తలేదు నిన్ను, అంటే నువ్వు పెట్టిన మనీకి వర్త్ లేదు, రిటర్న్ ఇస్తే తీసుకుంటారా వాడిన తర్వాత కూడా 30 days లో? నీ మనీ నీకు 100% రిటర్న్ ఇస్తారా? సో ఇవన్నీ ఆప్షన్స్ అక్కడ ఉన్నాయా?
లేవు లేవు. సో లేవు. అయితే నువ్వేమంటావు, ఏం చేయాలి మళ్ళీ, ఎక్కడ ఉంది అలాంటి ఆప్షన్స్ ఇచ్చే కంపెనీ ఏమైనా ఉందా అంటే ఎస్, మన దగ్గర ఉంది. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్. సో ఆ చేంజ్ ఏంది అంటే చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఆ షాప్ ఏంది, ఆ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అన్ని కూడా చెప్తాను. సో మన షాప్ పేరు వచ్చేసి వెస్టీజ్. వెస్టీజ్ అంటే సక్సెస్ యొక్క ఫుట్ ప్రింట్స్, సక్సెస్ యొక్క అడుగు జాడలు అంటారు. అండ్ ఇన్ యువర్ సక్సెస్ లైఫ్ ఆర్ సక్సెస్. సో వెస్టీజ్ వచ్చేసి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ కంపెనీలో రెడీ అయిపోయి డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళిపోతుంది. నేను డిస్ట్రిబ్యూటర్. సో ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి కంపెనీ వచ్చేసి నేను కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ తెచ్చుకొని నీకు ఇచ్చేస్తాను. ఆ 70 రూపీస్ ప్రాఫిట్ ఇంతకు పోయి నీకు ఏదైతే ఎగ్జాంపుల్ షేర్ చేసుకున్నానో ఆ 70 రూపీస్ ప్రాఫిట్ నాకు వస్తుంది. సో ఇలా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఉంది, అది నీకు ఇప్పుడు షేర్ చేస్తాను వెరీ షార్ట్లీ. సో ఇది వచ్చేసి ఇండియన్ కంపెనీ. మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాల్సింది మూమెంట్ ఏంటంటే ఇండియన్ కంపెనీ స్ప్రెడింగ్ ఇంటర్నేషనల్ వైడ్. బంగ్లాదేశ్ కానీ, దుబాయ్ కానీ, ఓమాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, నేపాల్, గానా, ఇలా ఎవ్రీ కంట్రీలో స్ప్రెడ్ అవుతుంది. అండ్ వై వెస్టీజ్ అంటే వెస్టీజ్ ఎందుకు చూస్ చేసుకున్న హేమంత్ అని అడుగుతావు. సో ఇది వచ్చేసి ఇండియన్ కంపెనీ అండ్ స్టార్టెడ్ ఇన్ 2004. 16 years ఆఫ్ ట్రస్ట్ ఉంది కంపెనీకి. సో వరల్డ్ వైడ్ గా ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉంటే మన కంపెనీ 30 ర్యాంక్ లో ఉంది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 30 ర్యాంక్ రావడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. అది కూడా ఒక ఇండియన్ కంపెనీకి రావడం అనేది ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇంకోటి ఇది ఒక నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. 16 years నుంచి ట్రస్ట్ ఉంది. జాయినింగ్ ఫీజ్ ఎటువంటి జాయినింగ్ ఫీజ్ లేదు వెస్టీజ్ లో. వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ ఉంటాయి, రీజనబుల్ ప్రైజెస్ కి నీకు ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఎవ్రీ మంత్ నీకు ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి. లక్కీ డ్రా ఉంటుంది ఎవ్రీ మంత్. హైయెస్ట్ పేఅవుట్ అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో హైయెస్ట్ పేఅవుట్ మన వెస్టీజ్ నుంచి వెళ్తుంది ఏషియాలో. 1 crore. 1 crore అనేది ఒక సిద్ధార్థ్ సింగ్ అనే పర్సన్ 1 crore తీసుకుంటాడు ఎవ్రీ మంత్. అండ్ హౌస్ ఫండ్ ఉంటుంది. 9 type ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఆ 9 type ఆఫ్ ఇన్కమ్స్ నీకు చెప్తాను. అండ్ టాప్ 30 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. హేమంత్, యా యా, ప్లీజ్ రిపీట్ దట్ once again. విచ్ వన్? అదే ఇంత డైరెక్ట్ సెల్లింగ్ నుండి చెప్పవా స్టార్టింగ్ నుండి? యా యా, డైరెక్ట్ సెల్లింగ్ ఏషియాలో ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉంటే అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో హైయెస్ట్ పేఅవుట్ మన వెస్టీజ్ నుంచి వెళ్తుంది. ఆ పేఅవుట్ ఎంత అంటే 1 crore. మనలాగా, నాలాగా, నీలాగా ఒక డిస్ట్రిబ్యూటర్ మన వెస్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన కష్టపడి ఆయన పేఅవుట్ ఎంతకు రీచ్ అయిందంటే 1 crore కి రీచ్ అయింది. ఇంత లాక్డౌన్ లో కూడా ఆయన ఇన్కమ్ వచ్చేసి 81 lakhs కి వచ్చింది. జస్ట్ 20 lakhs డిఫరెన్స్ వచ్చింది, కానీ ఆయన ఇన్కమ్ 50% కూడా పడిపోలేదు. 50 lakhs కి కూడా పడిపోలేదు, జస్ట్ 20 lakhs డిఫరెన్స్ వచ్చింది. అది కూడా మొత్తం కంప్లీట్ లాక్డౌన్ ఉన్న టైంలో. అంటే అంత లాక్డౌన్ ఉన్న టైంలో కూడా ఆయన ఇన్కమ్ 50% పడిపోలేదు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కూడా గవర్నమెంట్ అనేది 50,000 శాలరీ ఉంటే 25,000 ఇచ్చింది. బట్ మన డైరెక్ట్ సెల్లింగ్ లో ఎలా అంటే ఇవి ఎసెన్షియల్ గూడ్స్ కాబట్టి, సో అలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మన పేవర్స్ ఎప్పటికీ కూడా జీరో కావు. అండ్ ఇంకోటి వచ్చేసి వెస్టీజ్ లో ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా నీకు ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే 30 days లో రిటర్న్ ఇవ్వచ్చు, ఈవెన్ వాడిన తర్వాత కూడా. ఇవన్నీ రీజన్స్ నాకు ఇంత ధైర్యంగా నీకు ఈ కాన్సెప్ట్ అనేది చెప్పడానికి నమ్మకం ఇచ్చింది అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వస్తాయి. అండ్ ఇప్పుడు నీకు ఈ వెస్టీజ్ అనేది ఒక వెల్నెస్ ఇండస్ట్రీ అని చెప్పాను కదా. సో ఇక్కడ నీకు ఇమ్యూనిటీ బూస్టర్స్ కోసం నోనీ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ కోసం కొలాజన్ అండ్ గ్లూకోజమైన్ ఉంటుంది, స్పైరులినా ఉంటుంది ఫర్ ప్రోటీన్ అండ్ వెయిట్ గెయిన్, అండ్ హెల్తీ స్కిన్ అండ్ నెయిల్స్ కోసం, హెయిర్ కోసం హెయిర్ స్కిన్ నెయిల్స్ క్యాప్సూల్ ఉంటుంది, డెంటల్ ప్రాబ్లమ్స్ కోసం ఉంటుంది, పీసీఓడి ప్రాబ్లమ్, ఎవ్రీథింగ్ ఆల్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి జస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ తోటే నీ ప్రాబ్లమ్ ని క్యూర్ చేసుకోవచ్చు, ఎటువంటి టాబ్లెట్ వాడకుండా. సో నాట్ ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్, మన దగ్గర గ్రాసరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతో పాటు మన దగ్గర 7 type ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి నీకు వెస్టీజ్ లో. 100% జాయినింగ్ ఫీజ్ ఏమి ఉండదు, 100% ఫ్రీ జాయినింగ్. ఎటువంటి హిడెన్ చార్జెస్ కూడా లేవు, నాట్ ఈవెన్ 1 rupee. ఫ్రీ జాయినింగ్. జస్ట్ నీ దగ్గర ఆధార్ కార్డు ఉండి 18 years ఏజ్ ఉంటే సరిపోతారు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడానికి. మన దగ్గర ఎక్సలెంట్ ఆఫర్స్ ఉంటాయి, మంత్లీ రీపర్చేస్ ఆఫర్స్ ఉంటాయి, కన్సిస్టెన్సీ ఆఫర్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి అయ్యా లెట్ యు నో. అండ్ దానికంటే ముందు నీకు ఒక డౌట్ వస్తుంది, వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి. దానికోసం నేను ఒక 2 examples తీసుకుంటాను షార్ట్ అండ్ స్వీట్ గా. సోప్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను క్వాలిటీ కోసం. సో ఏదైనా సోపు మనం క్వాలిటీ ఎలా జడ్జ్ చేసామంటే బేసింగ్ ఆన్ ద TFM లెవెల్స్, టోటల్ ఫ్యాటీ మ్యాటర్స్. సో ఇఫ్ ఎ సోప్ హ్యాస్ TFM of 75 or 75% or 75 above, it is considered as grade 1 soap. If it is below 75, it is called grade 2. If it is below 70, it is called grade 3. సో నార్మల్ గా నాగా చైతన్య, సమంత ఏ అడ్వర్టైజ్మెంట్ కి వస్తున్నారు ఈ మధ్య టీవీలో, నువ్వు నార్మల్ ఒకళ్ళు గమనిస్తే? సో మహేష్ బాబు అయితే నీకు తెలుసు, వీళ్ళిద్దరు కపుల్స్ కలిసి రెక్సోనాకి వస్తున్నారు. అండ్ మహేష్ బాబు వచ్చి సంతూర్కి వస్తున్నాడు. అండ్ రెక్సోనా వచ్చేసి TFM లెవెల్ 70%, సంతూర్ TFM 72.
So do you think they will use these soaps which has less than 75% TFM? అంటే గ్రేడ్ 2 సోప్స్ వాడతారంటవా No, ఇంత పెద్ద సెలబ్రిటీస్? సో నథింగ్ బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు వస్తున్నారు, ప్రమోట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అట్లా ప్రమోట్ చేసినందుకు దే ఆర్ గెటింగ్ రెమ్యునరేషన్ ఆఫ్ 4 to 5 crores or 10 crores బేసింగ్ ఆన్ దర్ డిమాండ్. సో మనం ఏమైపోతున్నాం అంటే మనం అంత మనీ పెట్టి కూడా మనకు 75% గ్రేడ్ 1 సబ్బు దొరుకుతలేదు. మనం అడ్వర్టైజ్మెంట్ నమ్మి మనం కొనుక్కుంటున్నాం. అండ్ టీవీలో కూడా ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ లో నీకు టీఎఫ్ఎం గురించి రివీల్ చేయరు. ఓన్లీ సంతూర్ మమ్మీ అంటాడు అండ్ యంగ్ లుకింగ్ ఒక డాటర్ వస్తుంది ఆమెకు, అయ్యో మమ్మీ అంటే సంథింగ్ దే విల్ క్రియేటివ్ ఐడియాస్ తోటి వచ్చి మనల్ని అట్రాక్ట్ చేస్తారు. బట్ మన దగ్గర అలా కాదు. మన దగ్గర 3 టైప్ ఆఫ్ సోప్స్ ఉంటాయి: క్రీమీ బార్, కాంప్లెక్షన్ బార్ అండ్ అష్యూర్ నీమ్ సోప్ విచ్ హాస్ TFM ఆఫ్ 76%. జస్ట్ 26 రూపీస్ లో 100 గ్రామ్ సోప్ నీకు 76% TFM తోటి వస్తుంది. యాక్చువల్లీ యాజ్ పర్ పాలసీ 75 ఉంటే గ్రేడ్ 1, మనం ఒక 1% ఎక్కువనే మెయింటైన్ చేస్తున్నాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్వాలిటీ నీకు చూపిస్తున్నాను. అండ్ బేసిక్ గా మార్కెట్ లో 2 టైప్ ఆఫ్ కుకింగ్ ఆయిల్స్ ఉన్నాయి: పల్లీల నూనె అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. సో మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూపిస్తాం. నార్మల్ గా ఒక కిలో పల్లీలు ఎలా ఉన్నాయంటే మార్కెట్ లో 60 రూపాయలు ఉన్నాయి. 60 రూపాయలు ఇంటూ 3 కిలోల పల్లీలకి నీకు లీటర్ నూనె వస్తుంది. సో 3 కిలోల పల్లీకి అయ్యే ఖర్చు 180 రూపీస్. అండ్ దానితో పాటు నీకు ఆయిల్ అనేది రెడీ కావాలంటే నీకు లేబర్ కావాలి, ప్యాకింగ్ కావాలి, హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ అయిన తర్వాత ఆయిల్ అనేది నీ దగ్గరకు వస్తుంది. సో ఆయిల్ అనేది నీకు ప్యాకెట్స్ నార్మల్ చూసుకుంటే 85 రూపీస్ టు 100 రూపీస్ రేంజ్ లోనే ఒక లీటర్ నూనె వస్తుంది నీకు. 1 లీటర్ నూనె సన్ఫ్లవర్ కానీ, ఫార్చ్యూన్ కానీ, గోల్డ్ డ్రాప్ కానీ, ఎన్నో లీడింగ్ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఎలా ఎలా వస్తుంది డేవిడ్ అంత తక్కువ కాస్ట్ కి? చారిటీ ఏమని చేస్తున్నారా ఆయిల్ కంపెనీస్? nothing like that. మరి పల్లీల కాస్ట్ 180 అవుతుంది కదా, తక్కువలో తక్కువ. మళ్ళీ మనకు ఆయిల్ అనేది వాళ్ళు 85 నుంచి 100 రూపీస్కే ఇస్తున్నారు. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అంటే మనకు కెమికలీ రిఫైన్డ్ ఆయిల్ ఇస్తున్నారు. 30% పల్లీల నూనె ఉంటే 70% ఇట్స్ ఈస్ మిక్స్డ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్స్. అది వాడడం వల్ల మనకు ఒక 10 years 15 years తర్వాత మెల్లమెల్లగా కొలెస్ట్రాల్ ప్రాబ్లం రావడం, మెల్లమెల్లగా వెయిట్ గెయిన్ అవ్వడం, మెల్లమెల్లగా షుగర్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, యూ నేమ్ ఇట్, ఇక అన్ని రోగాలు వస్తాయి. బట్ ఇప్పటి మటుకు మనకు 80 రూపీస్ టు 100 రూపీస్ 110 రూపీస్ లో వస్తుంది, మనం హ్యాపీ. బట్ లోవర్ ద పీరియడ్ మనకి ఏమవుతుంది అంటే రోగాలు వస్తున్నాయి. సో అలా కాకుండా మన దగ్గర మేము కస్టమర్స్ కి ఎలాంటి ఆయిల్ ఇస్తామంటే WHO సర్టిఫైడ్ చేసిన ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్తాం. ఎందుకంటే ఇండియా ఇస్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్. అంటే ఆ రైస్ నుంచి తీసిన పొట్టు అనమాట, పైన బ్రౌన్ కలర్ పొట్టు ఉంటుంది చూసినా, దాన్ని తౌడు అంటారు. ఆ తౌడు నుంచి తీసిన ఆయిలే రైస్ బ్రాన్ ఆయిల్. సో మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిలే ఉంటుంది, రిఫైన్డ్ ఆయిల్స్ ఏమి ఉండవు. ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అవైలబుల్ ఉంటుంది. ఈ ఆయిల్ కాస్ట్ వచ్చేసి 145 రూపీస్ పర్ లీటర్. అండ్ ఇది వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సర్టిఫైడ్ చేసిన ఆయిల్. అండ్ నార్మల్ ఆయిల్ తోటి కంపేర్ చేస్తే 15% ఎకనామికల్. అక్కడ 10 స్పూన్స్ వేస్తే ఇది 6 to 7 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ మేజర్ గా నీకు బెనిఫిట్స్ ఏంటంటే ఎటువంటి మిషనరీ లేకుండా ఫిజికల్ గా రిఫైన్ చేసిన ఆయిల్. అండ్ ఇంకోటి మన ఆయిల్ కి +F సర్టిఫికేషన్ ఉంటుంది, అంటే ఫుడ్ ఫార్టిఫికేషన్ సర్టిఫికేషన్. దీనివల్ల నాకేం లాభం అంటే నీ ఆయిల్లో విటమిన్ A and D2 వస్తాయి నీకు. అండ్ దాంతో పాటు 0 కొలెస్ట్రాల్, 15% ఎకనామికల్ అండ్ 1350 ఒరైజినల్, హైయెస్ట్ ఇన్ ద మార్కెట్. కావాలంటే నువ్వు మార్కెట్లో ఎక్కడన్నా రీసెర్చ్ చేసుకో, మన దగ్గర ఒరైజినల్ వచ్చేసి 1350. ఈ ఒరైజినల్ ఏంది అని అంటావు. ఒరైజినల్ అంటే నథింగ్ బట్ గుడ్ కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేసే ఒక ఇంగ్రీడియంట్ అనమాట. సో అది మన దగ్గర 1350 ఉంది అండ్ WHO రికమెండెడ్. సో ఇలా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మార్కెట్ తోటి కంపేర్ చేస్తే క్వాలిటీ ఉంటుంది, హెల్త్ ఓరియంటెడ్ ఉంటుంది. చీప్ ప్రోడక్ట్స్ మనం కస్టమర్స్ కి ఇవ్వం, ఎందుకంటే మన దగ్గర 30 days రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి. సో సే నో టు కెమికలీ రిఫైన్డ్ ఆయిల్స్ ఫ్రమ్ టుడే అండ్ స్విచ్ టు WHO సర్టిఫైడ్ రైస్ బ్రాన్ ఆయిల్. అండ్ టీ కూడా నార్మల్ గా మన దగ్గర అస్సాం CTC లీఫ్ టీ ఉంటుంది, డస్ట్ టీ ఉండదు. డస్ట్ టీ, ప్రీమియం డస్ట్ అంటారు, చెత్త మంచి చెత్త అంటారు మార్కెట్ లో. అలా కాకుండా ప్యూర్ అస్సాం CTC లీఫ్ నుంచి తీసిన జెటా టీ ఉంటుంది మన దగ్గర. ఇట్ ఈస్ ఈక్వల్ టు 4 glasses ఆఫ్ ఆరెంజ్ జ్యూస్. నువ్వు ఒక్క కప్ ఆఫ్ చాయ్ తాగితే మన జెటా టీ, ఇట్ ఈస్ ఈక్వల్ టు 4 glasses ఆఫ్ ఆరెంజ్ జ్యూస్. అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే మన సెల్స్ ని ప్రొటెక్ట్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అంత హెవీగా ఉంటాయి ఇందులో. జస్ట్ 250 grams ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం 80 రూపీస్కే వస్తుంది మీకు. ఎందుకంటే కంపెనీ 16 years యానివర్సరీ ఆఫర్స్ లాంచ్ చేసింది. జస్ట్ 250 grams జెటా టీ అనేది 80 రూపీస్కే వచ్చేస్తుంది నీకు. అంత రిచ్ టీ అనేది నీకు దొరుకుతుంది. అండ్ కాఫీ లవర్స్ కోసం వీ హ్యావ్ గ్యానోడర్మా మష్రూమ్ తోటి చేసిన గ్యానో కాఫీ ఉంటుంది. సో యూ నో ద బెనిఫిట్స్ ఆఫ్ గ్యానోడర్మా రైట్ డేవిడ్, ఆర్ ఎల్స్ షుడ్ ఐ బ్రీఫ్ యూ? సో It's గ్యానోడర్మా a అనేది ఒక రెడ్ mushroom, right? మష్రూమ్. ఆ రెడ్ మష్రూమ్ వల్ల నీకు ఎలా అంటే నీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, నీకు న్యూమరస్ బెనిఫిట్స్ ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లం పోతుంది, డయాబెటీస్ ని కూడా రానియదు,
అండ్ ఈ సెల్స్ కి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. యూ హ్యావ్ న్యూమరస్ బెనిఫిట్స్ ఇన్ గ్యానోడర్మా మష్రూమ్. ఆ Okay. గ్యానోడర్మా What మష్రూమ్ about తో the చేసిన caffeine level in this coffee? జీరో కెఫెన్, జీరో. Your healthy sip of coffee which helps detoxify the body and provide instant energy with zero caffeine. You can see the ingredients But list also. Yeah, yeah. yes, yes. Regarding when it comes to coffee, mostly there should be a kind of caffeine in it because it keeps mind completely refreshed and alert. Yes, I do agree, Caffeine, but what it caffeine is is. not good for health in the long run. It may be tasty and it may be satisfying you for the temporary, but in the long run, it will impact your health. But whereas we are Mhm. preferred Ganoderma red mushroom to prefer this coffee అన్నమాట. ఎందుకంటే Ganoderma mushroom లో ఎంత మంచి పదార్థాలు ఉంటాయంటే, నువ్వు నార్మల్ గా చైనా వాళ్ళు చూసుకుంటే అందరూ సిమిలర్ గా ఉంటారు. స్కిన్ టైప్స్ అంత హెల్దీ స్కిన్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు దే ప్రిఫర్ మోర్ ఆఫ్ గ్యానోడర్మా మష్రూమ్స్. సో గ్యానోడర్మాలో అంత బెనిఫిట్స్ ఉంటాయి, ఎటువంటి కెఫైన్ లేకుండా, నికోటిన్ లేకుండా మనకి గ్యానో కాఫీ అనేది దొరుకుతుంది. అండ్ నీకు దీని మీద సపరేట్ వీడియో ఉంది, ఐ షేర్ దట్ వీడియో విత్ యూ. అండ్ దాంతో పాటు మన దగ్గర డిష్ వాషర్ ఉంటుంది. సో ఇక్కడ విమ్ డిష్ వాష్ ట్రెడిషనల్ మార్కెట్ లో దొరికేది పవర్ ఆఫ్ 100 లెమన్స్ అంటారు. రైతు బజార్లోకి వెళ్ళినా కూడా నీకు ఒక లెమన్ 1 రూపీకి ఇచ్చినా కూడా 100 రూపీస్ లెమన్స్ కే అయిపోతాయి. సో అలాంటప్పుడు 100 లెమన్స్ అయినప్పుడు నీకు అది 750 ఎంఎల్ అనేది నీకు 100 రూపీస్ కి 120 రూపీస్ కి ఎలా ఇస్తున్నాడు? సో నథింగ్ బట్ దే ఆర్ మిక్సింగ్ కెమికల్స్. యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్టర్ యూజింగ్ అవర్ అల్ట్రా స్క్రబ్. ఇట్ ఇస్ ప్యూర్లీ మేడ్ అప్ ఆఫ్ లెమన్ ఎక్స్ట్రాక్ట్ అండ్ వితౌట్ ఎనీ కెమికల్స్. దాంతో పాటు అల్ట్రాసాఫ్ ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది మన దగ్గర. కాన్ఫ్లెక్స్, నువ్వు చాలా మటుకు కాన్ఫ్లెక్స్ తినే వాళ్ళకు నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, ఎప్పుడైనా కూడా ఫ్రంట్ సైడ్ చూడకండి, బ్యాక్ సైడ్ చూడండి, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూడండి. ఇక్కడ చూసుకుంటే మిల్డ్ కార్న్, షుగర్, కోకో ప్రెస్డ్ విత్ ఆల్కలీ, పామ్ కెర్నెల్ ఆయిల్, ఈ వాట్ నాట్ మొత్తం ఒక చెత్త చెదరం అంతా నింపేసినాడు. అండ్ ఇక్కడ నువ్వు చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి? 27. ఇట్స్ ఓకే, బట్ అవుట్ ఆఫ్ విచ్ షుగర్ is 11.1 grams. That means it is equal to 3 teaspoons of sugar. ఈ 3 teaspoons of sugar నువ్వు తీసుకుంటే ఫ్యూచర్ లో డయాబెటీస్, బీపీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్ రాకపోతే ఇంకేం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా కూడా ఫ్రంట్ సైడ్ కాదు, బ్యాక్ సైడ్ కూడా చూడండి. అసలు రంగు బ్యాక్ సైడ్ లోనే బయట పడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇట్ షుడ్ బి అండర్ 5 or 6 కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్. బట్ వెరాజ్ వీళ్ళు 11.1 ఇస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. బట్ మన దగ్గర హై న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ సెరియల్ ఉంటుంది. మన దగ్గర ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి న్యాచురల్ గానే ఉంటాయి, ఏమి లేకుండా. జస్ట్ అమరంత్, మిల్లెట్, రైజిన్స్, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, ఓన్లీ ఇవి మాత్రమే ఉంటాయి. ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండవు. కావాలంటే నీకు అవి స్క్రీన్ షాట్ అనేది పంపిస్తాను బాక్స్ ది, నువ్వు కూడా ఆర్డర్ చేసుకొని చూసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. నార్మల్ ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో 35 ఇయర్స్ దాటంగానే డయాబెటీస్ వచ్చేస్తుంది ఇండియాలో. అది ఎందుకు వస్తుందిరా బాబు అంటే మనం వాడే టూత్ పేస్ట్ వల్ల కూడా. ఎందుకంటే ఒకప్పుడు మనం ఓల్డెన్ డేస్ లో వేప పుల్లతో తోముతుండే, క్లోవ్స్ ఎక్కువ వాడుతుండే, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటుండే. బట్ వెరాజ్ ఇప్పుడు ఈ వైట్నింగ్ టూత్ పేస్ట్ అని, లేదంటే ఏదో డిఫరెంట్ టూత్ పేస్ట్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో. సో ఎప్పుడైనా ఇది చూసుకోండి, ఈ టైటానియం డైఆక్సైడ్ అనేది చాలా డేంజర్, మన ఇంగ్రీడియంట్స్ లో కలుపుతున్నారు. సో అది ఎట్లా డేంజర్ అంటే ఇట్ కెన్ లీడ్ టు ఈవెన్ క్యాన్సర్ ఆల్సో. సో మన దగ్గర అలా కాకుండా నీమ్ అండ్ క్లోవ్ తోటి చేసిన డ్యువల్ ప్రొటెక్షన్ తోటి నీమ్ డెంటెష్యూర్ నీమ్ టూత్ పేస్ట్ ఉంటుంది. అండ్ గ్యానోడర్మా తోటి చేసిన డెంటెష్యూర్ గ్యానో టూత్ పేస్ట్ ఉంటుంది. టూత్ బ్రష్ కూడా మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది, జస్ట్ 52 రూపీస్ లో. అండ్ మౌత్ వాష్ కూడా ఉంటుంది, వైట్నింగ్ టూత్ పేస్ట్, ఎవ్రీథింగ్ ఓరల్ కేర్ మొత్తం ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ కి సంబంధించిన ఎవ్రీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ విల్ బి అవైలబుల్ విత్ అస్. వాటర్ ప్యూరిఫైర్ కూడా షార్ప్ టెక్నాలజీ, జపాన్ ది నంబర్ 1 టెక్నాలజీ యూజ్ చేసిన షార్ప్ టెక్నాలజీ వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంటుంది. జగ్ కూడా ఉంది, వాటర్ జగ్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ కూడా ఉంది. అండ్ మూవ్ క్రీమ్ కి రిప్లేస్మెంట్ ఇన్స్టా వెస్కేర్ క్రీమ్ అనేది ఉంటుంది. హ్యాండ్ వాష్ కూడా నీమ్ అండ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ తోటి చేసిన బ్యూటిఫుల్ హ్యాండ్ వాష్ కూడా ఉంది మన దగ్గర, న్యాచురల్ ఇంగ్రీడియంట్. ఫుడ్ కేర్ క్రీమ్ ఉంది, మొత్తం ఫ్లోర్ క్లీనర్, గ్లాస్ క్లీనర్, డిష్ వాషర్ అండ్ లిక్విడ్ డిటర్జెంట్. అండ్ అల్ట్రామేటిక్ సర్ఫ్ కూడా ఉంది, టాయిలెట్ క్లీనర్. లేడీస్ కి సంబంధించిన మొత్తం మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫేషియల్ కిట్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది. అండ్ బీబీ ఓకే, ఓకే, క్రీమ్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం. ఫేషియల్ క్రీమ్ కడిగి ఫేషియల్ ఇది సో నేను మీ ఏమంటారు మీ వాట్సాప్ స్టేటస్ లో చూసాను. ఒకటి సంథింగ్ అరౌండ్ 1900 ఏమో ఉంది. అది 190 రూపీసా లేకపోతే 1900 రూపీస్? 1900 ఏది లేదు, 190, 220, 146 ఇలా ఈ రేంజ్ లోనే ఉంటాయి. ఒక్క నిమిషము, యా యూ కెన్ చెక్ మై స్టేటస్ ఆల్సో. ఐల్ బి ఒక్క నిమిషం ఆగ్రా. యా 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 అంటే ఈ రోజు పోస్ట్ చేసావు అలా అని అంటారు.
అది అయిపోయినట్టుందిరా. 1900 ఉండే, అదే అడుగుదామని. 1900 వచ్చేసి బ్రైట్నింగ్ క్రీమ్, అది కూడా చెప్తాను నీకు. సో ఫేషియల్ కూడా కిట్ కూడా నాట్ మోర్ దెన్ 300, అన్ని కూడా 250-300 రేంజ్ లోనే ఉన్నాయి ఇప్పుడు ఫేషియల్ కిట్ లో. అండ్ బీబీ క్రీమ్ ఉంది, ఎక్సలెంట్ బీబీ క్రీమ్ ఉంటుంది. అది ఎవరికైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో, లేదంటే సన్ కి ప్రొటెక్షన్ కావాలో, లేదంటే ముఖం పైన సన్న సన్న గీతలు ఉంటాయో, అవన్నిటికీ కూడా మంచి ఫినిషింగ్ ఇస్తుంది ఈ బీబీ క్రీమ్ అనేది. అండ్ ఇంకోటి మన దగ్గర డియోడ్రెంట్స్ కూడా ఉన్నాయి, మెన్ అండ్ ఉమెన్ కి సపరేట్ గా. పాకెట్ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ పర్ఫ్యూమ్స్. అండ్ అర్నికా ఫ్లవర్ తోటి చేసిన హెయిర్ ఆయిల్ ఉంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కి డిఫరెంట్ షాంపూస్ కూడా ఉన్నాయి, హెయిర్ టైప్స్, హెయిర్ స్పా కూడా అవైలబుల్ ఉంది, కండిషనర్స్ ఉన్నాయి. అండ్ బోర్న్విటా లాంటి హెల్త్ డ్రింక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేది 2 years నుంచి 18 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు బోర్న్విటాలో తీసుకుంటే ఇక్కడ కూడా షుగర్ పర్సెంటేజ్ చూడండి 14.6% ఉంది. అండ్ ఇంకోటి మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్ లో ప్రతి 100 grams కి 16.7 grams ప్రోటీన్ ఉంటే, అదే 100 grams బోర్న్విటాలో 7.1 grams ప్రోటీన్ మాత్రమే ఉంది. సో అట్లా ఉంటుంది, వాల్యూ ఫర్ మనీ ఉంటుంది మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది. అంటే అక్కడ 2 బోర్న్విటా తీసుకుంటే మన దగ్గర 1 ఇన్విగో ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ అన్ని కూడా మనతో వాళ్ళతో కంపారిజన్ మన దాంట్లో ఎక్కువనే ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అనేవి. సో ఇక్కడ మీరు 2 spoons ఆఫ్ బోర్న్విటా తీసుకుంటే పర్ డే యు ఆర్ టేకింగ్ 3 teaspoons ఆఫ్ షుగర్, దట్ మీన్స్ హై ఆన్ షుగర్. అండ్ దాంతో పాటు మీకు నానా చెదార్థం అనేది ఉంటుంది, షుగర్, కోకోా సాలిడ్స్, క్యారమెల్, లిక్విడ్ గ్లూకోజ్, ఇలా చాలా. కావాలంటే మీరు యూట్యూబ్ లో ఫిట్ ట్యూబర్ అనేది ఒక ఛానల్ కూడా ఉంది, అందులో వీడియోస్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. అండ్ లేడీస్ కి సంబంధించిన శానిటరీ నాప్కిన్స్ అండ్ ప్యాంటీ లైనర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, రీసెంట్ గా లాంచ్ అయినాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కదా 1900 అని అడిగావు కదా డేవిడ్. సో ఇట్ ఈస్ స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్స్ అనమాట, కొంచెం ప్రీమియం ప్రోడక్ట్స్ అవి. సో ప్రీమియం కస్టమర్స్ కి మేము సజెస్ట్ చేస్తాం, లైక్ ఎవరైతే హూ ఆర్ లుకింగ్ ఫర్ బ్లెమిషెస్, ఎవరికైతే ఫేస్ పైన బ్లెమిషెస్ ఉంటాయో అవి పోవడం కోసం, కొంచెం బ్రైట్నింగ్ కోసం, అండ్ స్కిన్ కొంచెం ఓల్డ్ అవుతుంటే రింకిల్స్ ని కొంచెం ఇది చేయడానికి. ఒకప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుండే తెలుసా, ఓలే అని చెప్పి, ఓలే 7 signs ఆఫ్ ఏజింగ్ ని తీసేస్తుంది అని చెప్పి. సో అలా స్కిన్ ఫార్ములా 9 ఇస్ ఇంటర్నేషనల్ బ్రాండ్, వీ హావ్ టైడ్ అప్ విత్ దెమ్ ఆల్సో. సో వీఆర్ గెటింగ్ ప్రొడక్ట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ దెమ్. సో ఇట్స్ అ ప్రీమియం సెక్షన్ అనమాట. ఇవి కూడా మనం సజెస్ట్ చేస్తాం డిపెండింగ్ ఆన్ ద కాంప్లికేషన్స్ అనమాట, స్కిన్ కాంప్లికేషన్స్. అండ్ దాంతో పాటు మన దగ్గర బయట మార్కెట్ లో దొరికేది షుగర్ ఫ్రీ, అందులో ఆస్పార్టిమ్ అనే ఒక కాంట్రవర్షియల్ స్వీట్నర్ ఉంటుంది, విచ్ ఇస్ లీడింగ్ టు హెడేక్ టు క్యాన్సర్. అలా కాకుండా ఆస్పార్టిమ్ అనేది మే హ్యావ్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. మన దగ్గర అలా కాకుండా న్యాచురల్ గా లీఫ్ తోటి చేసిన స్టీవియా టాబ్లెట్స్ ఉంటాయి, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ స్వీట్నర్ ఇది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ హర్బ్ కాల్డ్ స్టీవియా. స్టీవియా టాబ్లెట్స్ ఉంటాయి, ఇట్ ఈస్ రిప్లేస్మెంట్ ఫర్ షుగర్ ఫ్రీ. అండ్ ఫేషియల్ మాస్క్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీరు అనుకుంటారు మరి కాస్ట్లీ ఆ ప్రోడక్ట్స్ అని చెప్పి, క్వాలిటీ అయిపోయింది. సో కాస్ట్లీ ఏముండవు, మంత్లీ రీపర్చేస్ ఆఫర్స్ ఉంటాయి, కన్సిస్టెన్సీ ఆఫర్స్ ఉంటాయి, క్యాష్ బ్యాక్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. రీపర్చేస్ అడిగావు కదా డేవిడ్. సో ఎవ్రీ మంత్ నువ్వు ఏదైతే బిల్లింగ్ చేస్తావో ఆ బిల్లింగ్ పైన 10% ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి. సపోజ్ ఈ మంత్ నువ్వు 1000 రూపీస్ బిల్లింగ్ చేసావు, సో నీకు 1000 రూపీస్ మీద 10% అంటే ఎంత, 100 రూపీస్. 100 రూపీస్ ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి. దాంతో పాటు ఇంకో ఆఫర్ ఉంటుంది, ఎవ్రీ మంత్ నువ్వు 3000 ఆర్ 3000 అబౌవ్ బిల్లింగ్ చేసుకుంటే 1 month ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ కంటిన్యూస్ గా 3000 బిల్లింగ్ చేసుకున్నావు, ఫిఫ్త్ మంత్ 3000 వర్త్ నీకు నచ్చిన ఐటమ్స్ అనేవి వెస్టిల్లో తీసుకోవచ్చు, ఏవన్నా తీసుకోవచ్చు నీకు నచ్చినాయి. సో ఇది ఒక ఆఫర్, రీపర్చేస్ ఆఫర్ అనేది చెప్పాను కదా, 10% ప్రోడక్ట్స్, ఇది కన్సిస్టెన్సీ ఆఫర్. ఇంకోటి నీకు 5% నుంచి 11% మధ్యలో క్యాష్ బ్యాక్ వస్తుంది ఎవ్రీ మంత్ డైరెక్ట్లీ టు యువర్ బ్యాంక్ అకౌంట్, ఇదొక ఆఫర్. అండ్ ఎక్స్ట్రా బోనస్ వస్తుంది, అంటే నువ్వు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ రిఫర్ చేస్తావు అనుకో, పర్ఫార్మెన్స్ బోనస్, రెఫరల్ బోనస్ అనేది అదొకటి వస్తుంది. అండ్ ఫ్రీ వౌచర్స్ కూడా వస్తాయి నీకు డిపెండింగ్ అపాన్ యువర్ రెఫరల్స్. అండ్ దాంతో పాటు నేను ఫీడ్బ్యాక్స్ కూడా కొన్ని తీసుకున్నాను, అంటే ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసిన తర్వాత. సో మా రిలేటివ్ ఒక ఆమెకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండే, ఆమెకు నేను కొన్ని హెయిర్ స్కేర్ నీల్ క్యాప్సిల్స్ అండ్ హెయిర్ ఆయిల్, షాంపూ అండ్ హెయిర్ స్పా సజెస్ట్ చేశాను. ఆమెకు హెయిర్ స్పా చాలా నచ్చింది, ఇది వాళ్ళ కన్వర్సేషన్. అండ్ ఈమెకు హెయిర్ ఆయిల్ చాలా నచ్చింది, జాన్వి నాయుడు అని నా కొలీగ్. అండ్ ఇతనికి సోప్స్ నచ్చాయి. అండ్ ఈమెకు కుకింగ్ ఆయిల్ నచ్చింది, ఇది ఒక రివ్యూ నేను తీసుకున్నది. సో ఇలా అందరికీ కూడా ప్రోడక్ట్స్ నచ్చుతున్నాయి, ఎందుకంటే క్వాలిటీ ఉంది కాబట్టి. సో ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏమంటే నథింగ్ బట్ ప్రోడక్ట్స్ వాడుకో, నీకు ఇన్కమ్ కావాలంటే జస్ట్ యూ స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ మౌత్. అంటే నీకు ప్రోడక్ట్స్ నచ్చినాయి అంటే నచ్చినాయి అని చెప్పు, నచ్చకపోతే నచ్చలే అని చెప్పు. నచ్చినాయి అని చెప్పడం వల్ల వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పడం వల్ల నీ ఇంట్లోకి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. అది ఎలా స్టార్ట్ అవుతుందో, అసలు ఇన్కమ్ ఎలా వస్తుందో చూసాం. సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్, జస్ట్
నీ ఆధార్ కార్డ్ పంపిస్తే నీ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది, నువ్వు ఇమీడియట్ గా వెస్ట్ లో డిస్ట్రిబ్యూటర్ అయిపోవచ్చు. అండ్ మన దగ్గర 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఆ 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ తోటే మనకు మంత్లీ 100 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇతను కూడా అలానే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసేసి 5 lakhs ఎర్న్ చేస్తున్నాడు అట్ ద ఏజ్ ఆఫ్ 26, శివం గోస్వామి. అండ్ పూర్ణిమ సింగ్ ఈమె కూడా 2.3 lakhs ఎర్న్ చేస్తుంది వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి వెస్టీజ్ లో, 24 years ఆఫ్ ఏజ్. ఈయన సిద్ధార్థ్ సింగ్, ఈయననే చెప్పాను కదా, ఈయన వచ్చేసి ఇన్కమ్ 1 crore అని చెప్పాను కదా, ఈయననే సిద్ధార్థ్ సింగ్, ఏషియాస్ హైయెస్ట్ అర్నర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఏషియా మొత్తంలోనే ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉంటే హైయెస్ట్ అర్నర్ అనమాట ఈయన. అండ్ ఈయన కూడా జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాడు. మనం కూడా తీసుకోవచ్చు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి. సో ఇక్కడ నేను అంటూ మనీ ఎలా వస్తుంది, అసలు ఎట్లా ప్రాసెస్ అనేది. సో ఎవ్రీ 30 రూపీస్ ప్రోడక్ట్స్ నువ్వు పర్చేస్ చేస్తే నీకు 1 PV అనేది వస్తుంది. సపోజ్ నువ్వు ఒక పర్సన్ రిఫర్ చేస్తావు, అతను కూడా సపోజ్ 30 రూపీస్ ప్రోడక్ట్స్ ఏమన్నా తీసుకున్నాడు వెస్టీజ్ లో, అతనికి ఒక 1 point వస్తుంది, అతన్ని రిఫర్ చేసినందుకు నీకు 1 point వస్తుంది. సో ఇలా ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి కూడా పాయింట్స్ రావడం జరుగుతుంది. క్యూములేటివ్ బేసిస్ పైన పాయింట్స్ ఏమో అక్యుములేట్ అవుతాయి. ఎప్పుడైతే నువ్వు 5500 పాయింట్స్ రీచ్ అయిపోతావో వెస్టీజ్ లో, యూ విల్ బి కాల్డ్ బ్రాంజ్ డైరెక్టర్. బ్రాంజ్ డైరెక్టర్ అయితే నాకేం బెనిఫిట్ అంటే, యూ విల్ బి గెట్టింగ్ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% వస్తుంది నీకు. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇన్కమ్, హై ఇన్కమ్. అలా నువ్వు ఎప్పుడైతే నీ కింద 6 members ని డైరెక్టర్స్ చేస్తావో నీ ఇన్కమ్ అనేది 1 lakh ఈజీగా టచ్ అయిపోతుంది. సో ఫస్ట్ నీ కింద ఒక పర్సన్ డైరెక్టర్ అయితే అతన్ని బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఇంకో పర్సన్ నీ కింద డైరెక్టర్ అయితే అతని సిల్వర్ అంటారు. అలా ఎప్పుడైతే నువ్వు 6 డైరెక్టర్స్ చేసావో క్రౌన్ డైరెక్టర్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ అయిపోతే అప్పుడు నీకు వచ్చేసి మినిమం టు మినిమం తక్కువలో తక్కువ 1 lakh రూపీస్ అయితే ఈజీగా వస్తాయి. అండ్ నువ్వు వచ్చేసి ఇప్పుడు ఈ పాయింట్స్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ మంత్ నువ్వు సపోజ్ ఒక 100 పాయింట్స్ చేసావు, సో నెక్స్ట్ మంత్ నువ్వు ఏం చేయలేదు, పాయింట్స్ ఎగ్జాంపుల్ 0 చేసావు, బట్ నీ టీంలో ఎవరైనా ఒక 500 పాయింట్స్ చేశారు అనుకో, డైరెక్ట్లీ నువ్వు విల్ బి జంప్ ఇన్ టు 8%. అది ఎలా అంటే నీ లాస్ట్ మంత్ చేసిన 100 పాయింట్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వవు, అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఇట్ ఈస్ కాల్డ్ క్యూములేటివ్ బేసిస్ అనమాట. క్యూములేటివ్ బేసిస్ పైన పాయింట్స్ అనేవి అక్యూములేట్ అయ్యి మనము స్లాబ్ అనేది రీచ్ అవ్వచ్చు, 5500 PV అనేది పాయింట్స్ అనేవి. సో 11% రీచ్ కాగానే నీకు 11% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ నీకు 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా వస్తాయి. అది ఎలానో నీకు చెప్తాను. యా డేవిడ్ చెప్పు. ఇది బ్రాంజ్ ఇది అన్నావు కదా, అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయగలుగుతావా? యా షూర్. సో నార్మల్ గా కంటిన్యూ. నార్మల్ గా ఇప్పుడు నువ్వు ఈ మంత్ నీకు కావాల్సిన ఐటమ్స్ అనేవి తీసుకున్నావు ఇంట్లోకి. సో అవి ఒక 3000 రూపీస్ బిల్లింగ్ అయింది అనుకుందాం. సో 3000 రూపీస్ కంటే ఇంతకు ముందుకు చెప్పాను కదా, 30 రూపీస్ షాపింగ్ చేస్తే 1 PV అని చెప్పి. సో 100 into 30, సో 3000 రూపీస్ బిల్లింగ్ చేస్తే నీకు 100 పాయింట్స్ వస్తాయి. 100 పాయింట్స్ చేసేసావు. సో నువ్వు 1 week ప్రోడక్ట్స్ వాడుకున్నావు, నీకు అన్ని ప్రోడక్ట్స్ అనేవి ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ వచ్చేసింది. తర్వాత నువ్వేం చేస్తావు, నీకు ఒక 4-5 members ఫ్రెండ్స్ ఉంటారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి రిఫర్ చేస్తావు. వాళ్ళు కూడా నీలానే 100 పాయింట్స్ బిల్లింగ్ చేస్తారు. టోటల్ ఒక 6 members కి రిఫర్ చేస్తావు. సో 6 members కి రిఫర్ చేస్తే 100 into 6, 600 పాయింట్స్ అయిపోయినాయి నీకు ఫస్ట్ మంత్ లో. సో ఏ స్లాబ్కి వెళ్ళిపోతావు నువ్వు ఈ చార్ట్ ప్రకారం? 1.2599 పాయింట్స్ 5% లో ఉంటావు. 600 నుంచి 2399 చేస్తే 8%కి వస్తావు. సో 600 పాయింట్స్ చేస్తావు ఫస్ట్ మంత్ లో. నువ్వు ఏ స్లాబ్కి వెళ్ళిపోతావు డేవిడ్? అదే బ్రాంజ్ లోకి వెళ్ళిపోతావు కదా. బ్రాంజ్ వచ్చేసి నువ్వు 5500 పాయింట్స్ ఎప్పుడైతే చేస్తావో నువ్వు నీ టీం కలిసి, అప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతావు. సో ఎప్పుడైతే నువ్వు 5500 పాయింట్స్ రీచ్ అవ్వవో బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ కి రీచ్ అవ్వవు. 5500 పాయింట్స్ రీచ్ అయినాక బ్రాంజ్ డైరెక్టర్ అవుతావు. సో అది నువ్వు ఒక్కడివే చేయాల్సిన అవసరం లేదు. నీ కింద నేను చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళందరూ చేసిన పాయింట్స్ కూడా నీకు వచ్చేస్తాయి. సో వాళ్ళందరిది కలిపి ఎప్పుడైతే 5500 అవుతావు నీ కింద బిల్లింగ్ అనేది, పాయింట్స్ అనేవి, అప్పుడు నువ్వు డైరెక్టర్ అయిపోతావు. ఇప్పుడు నువ్వు ఓన్లీ సింగిల్ గా నీ ఓన్ గా ఇంట్లోకి తీసుకొచ్చిన ఐటమ్స్ తోటే నువ్వు 5500 PV చేయాల్సిన అవసరం లేదు. నీ కింద టీం అంటే నీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ రిఫరల్స్ ఇచ్చుకుంటా పోతావు కదా, ఐడీస్ జాయిన్ చేసుకొని. సో వాళ్ళంతా బిల్లింగ్ చేసిన పీవీస్ క్లబ్ చేస్తే 5500 PV అయితే సరిపోతుంది, నువ్వు డైరెక్టర్ అయిపోతావు. అప్పుడు నీకు బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. సో అలా నీకు బ్రాంజ్ డైరెక్టర్ అయితే బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. సిల్వర్ డైరెక్టర్ కాగానే నీకు సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది, బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, అండ్ ట్రావెల్ ఫండ్ వస్తుంది. 4 funds వస్తాయి నీకు సిల్వర్ డైరెక్టర్ అయినాక. అంటే ఎలా అయితే నీకు లెవెల్స్ చేంజ్ అవుతుంటావో అలా నీ ఫ్రెండ్స్ కూడా ఫండ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఆ 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ వచ్చేసి
బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్నప్పుడు నీకు ఓన్లీ 3 ఫండ్స్ వస్తాయి, సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు 4 ఫండ్స్ వస్తాయి, గోల్డ్ అయినప్పుడు 5 ఫండ్స్. అలా ఎప్పుడైతే నువ్వు క్రౌన్ అయితాయో ఆల్ 9 ఇన్కమ్స్ వచ్చేస్తాయి నీకు, వెస్టీజ్ లో ఆల్ 9 ఇన్కమ్స్ నీకు వచ్చేస్తాయి. అంటే నీ కింద ఒక 6 మందిని సపరేట్ గా నువ్వు డైరెక్టర్స్ ని చేయాలి. ఆ డైరెక్టర్స్ ని చేయాలంటే నథింగ్ బట్ నువ్వు ప్రోడక్ట్స్ ని వాడుకొని నువ్వు ఎవరికైతే ఈ బిజినెస్ అనేది కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలి, ఆ ఇంట్రొడ్యూస్ అనేది చేస్తే సరిపోతుంది. మేము వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళని కూడా నీలాగానే డైరెక్టర్స్, మాలాగా డైరెక్టర్స్ లాగా చేసుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళు డైరెక్టర్ అయిపోతారో మన జాబ్ ఇస్ డన్. మనకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అయిపోతుంది. స్టార్టింగ్ లో ఇన్కమ్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది, దీనిలో 100 రూపీస్, 120 రూపీస్, 150 ఇలా ఉంటుంది. బట్ వన్స్ నువ్వు ఎట్లా అయితే మనము స్లాబ్ చేంజ్ అవుతుంటామో, ఎలా మన కింద డైరెక్టర్స్ ని క్రియేట్ చేస్తామో అట్లా మన ఫండ్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు చూసుకుంటే 10th క్లాస్ చదివి ఆ క్వాలిఫికేషన్ తోటి నువ్వు బయట జాబ్కి వెళ్తే నీకు 10,000 నుంచి 15,000 మాక్సిమం వస్తుంది శాలరీ. అదే నువ్వు ఇంటర్ పాస్ అయ్యి వెళ్తే కొంచెం ఇంకెక్కువ వస్తుంది, డిగ్రీ పాస్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది. అదే కొంచెం నువ్వు మాస్టర్స్ డిగ్రీ తీసుకొని మంచి ఎక్స్పీరియన్స్ తోటి వెళ్తే నీ ఇన్కమ్ అనేది 50,000 to 1 lakh టచ్ అవుతుంది. సో ఇది కూడా ఎక్కడ కూడా అంతే, నథింగ్ బట్ మనం ఎట్లయితే స్లాబ్ చేంజ్ అవుతామో, ఎట్లయితే డైరెక్టర్స్ ని చేస్తుంటామో మన కింద, అట్లా మన ఫండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మన లెవెల్ కూడా చేంజ్ అవుతుంది, అండ్ మన ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ నువ్వు చేయాల్సింది నథింగ్ బట్ ప్రోడక్ట్స్ వాడుకొని ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది నీకు ఎవరైతే క్లోజ్ గా ఉంటారో, ఎవరైతే నీకు పరిచయం ఉన్నారో వాళ్ళందరికీ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయి ఈ బిజినెస్ కాన్సెప్ట్ గురించి, ప్రోడక్ట్స్ గురించి, నీకు ఏం బెనిఫిట్ వచ్చింది ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల. ఎందుకంటే వీళ్ళు కూడా ఎవరైతే పూర్ణిమ సింగ్, సిద్ధాంత్ సింగ్ వీళ్ళంతా కూడా ఏం చేయలేదు, నథింగ్ బట్ దే హావ్ ప్రమోటెడ్ ద బ్రాండ్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఆయన ఇన్కమ్ వచ్చేసి 1600 crores per year. విరాట్ కోహ్లీ ఆయన ఒక మ్యాచ్ ఆడితే వచ్చే ఇన్కమ్ ఆయనకు 6 crores. బట్ ఆయన ఒక బ్రాండ్ ఎండోర్స్ చేస్తే ఆయనకు వచ్చే ఇన్కమ్ మొత్తము అన్ని కలిపి 1600 crores. అంటే ఇక్కడ నథింగ్ బట్ దే ఆర్ ప్రమోటింగ్ ద బ్రాండ్. ఆయన ఏం చేస్తున్నాడు, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ లో వస్తున్నాడు. నథింగ్ బట్ ఈస్ ఎండోర్సింగ్ ద బ్రాండ్. అక్కడ ఏం దమ్ము లేదు ఆ ప్రోడక్ట్ లో, బట్ విరాట్ కోహ్లీని చూసి తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా మన ప్రోడక్ట్ లో దమ్ము ఉంది. మనం ఏం చేయాలి, మనం ఆ ప్రోడక్ట్ ని మనము జనాలకు రీచ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాక్ట్స్ చూపించాలి. నువ్వు బూస్ట్ తింటే నీకు 3 స్పూన్ల షుగర్ తీసుకున్నట్టు, అది అంత షుగర్ పిల్లలకి ఇస్తే వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మనకు కూడా హెల్త్ మంచిగా ఉండదు. అండ్ అలా కాకుండా ఒక బిజినెస్ కాన్సెప్ట్ ఉంది, హెల్తీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి, లైఫ్ సెట్ అవుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పి మనం వర్డ్ ఆఫ్ మౌత్ అనేది స్ప్రెడ్ చేస్తే డెఫినెట్ గా నీ కింద కూడా మంచి డైరెక్టర్స్ అవుతారు, నీకు కూడా ఎక్కువ ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎవరిని కూడా ఒక 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తలేవు, అండ్ ఎవరికి కూడా ఫోర్స్ఫుల్ గా ఇస్తలేవు, అండ్ ప్రోడక్ట్స్ నచ్చకపోతే రిటర్న్ చేసే పాలసీ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది, క్యాష్ బ్యాక్స్ వస్తుంది ఎవ్రీ మంత్ బ్యాంక్ అకౌంట్ లోకి 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ వస్తుంది. అండ్ ఎటువంటి లాస్ లేదు ఈ బిజినెస్ లో, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, క్యాపిటల్ లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. సో ఇట్లుంటది మనది. అండ్ నథింగ్ బట్ మనకి ఏంటంటే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఇన్ని రోజులు డిపెండ్ అయినాం, అది లైఫ్ వేరుగా ఉండే. ఇప్పటి నుంచి అలా కాకుండా ఒక సిన్సియర్ గా డైలీ ఒక 1 hour అండ్ వీక్లీ ఒక 1 day మనం స్పెండ్ చేస్తే ఈ బిజినెస్ లో నెక్స్ట్ 6 months లో యూ అండ్ మీ కెన్ ఐ అచీవ్ బిగ్. అండ్ నేను కూడా లాస్ట్ 4 months నుంచి డెడికేటెడ్ గా చేస్తున్నాను. ఆల్రెడీ నా కింద సాయన అని చెప్పి ఒక పర్సన్ డైరెక్టర్ అయిపోయినాడు. అండ్ ఇందాక కాల్లో జాయిన్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యిందిగా అతని సాయన నా కింద జాయిన్ అయ్యిండు. ఆయన ఆల్రెడీ బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయి సిల్వర్ కూడా అయిపోయిండు. అండ్ నేను ఇంకో పర్సన్ ని కనుక నేను డైరెక్టర్ చేస్తే ఐ విల్ బి కాల్డ్ గోల్డ్ డైరెక్టర్. అప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి ఈజీలీ తక్కువలో తక్కువ 25,000 టచ్ అయిపోతా. ఇప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి 2,000 or 3,000 మధ్యలో డిపెండ్ అవుతుంది. వేర్ యాజ్ పవర్ ఆఫ్ డూప్లికేషన్ ని నమ్ముతా నేను. ఎందుకంటే ఒక చెస్ బోర్డ్ తీసుకొని యా డేవిడ్. సో ఇప్పుడు ఇక్కడ బ్రాంజ్, సిల్వర్ ఇది అన్నారు కదా. యా యా ఓకే. సో ఇప్పుడు బ్రాంజ్ లో నా కింద ఎంత మంది ఉండాలి చేస్తే నాకు వాట్ ఆర్ దోస్, ఇప్పుడు నేను ఉన్నాను. ఓకే, ఇప్పుడు పైన కనిపించేది నువ్వు. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ కింద ఉండేది 6 ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా ఫ్యామిలీని తీసుకుందాం. నా కింద అన్నయ్య పేరు చెప్పు. అలాగా అన్నయ్య పేరు చెప్పు. మేధావి. ఓకే, మేధావి అన్న పర్సన్ ఫస్ట్ లో ఉన్నాడు. సో అన్న ఎప్పుడైతే 5,500 పాయింట్స్ రీచ్ అవుతాడో యూ విల్ బి కాల్డ్, అన్న వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ అవుతాడు, నువ్వు వచ్చేసి సిల్వర్ అయిపోతావు. ఇప్పుడు సెకండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు. అదే నెక్స్ట్ ఏమో మా మమ్మీ శకుంతల. ఇంట్లోకైనా ఒకటే ఐడి ఉంటది అనమాట. ఒక ఇంట్లోకైనా ఒకటే ఐడి తీసుకుందాం. ఇంకా మీ ఫ్రెండ్ పేరు చెప్పు, ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ కానీ క్లోజ్ ఫ్రెండ్. నితిన్ ని తీసుకుందాం. అన్న డైరెక్టర్ అయిపోయింది కదా, ఒక డైరెక్టర్ అయిపోయింది కదా, నీకు బ్రాంజ్ డైరెక్టర్ అయిపోతావు. నితిన్ డైరెక్టర్ అయిపోతే యూ విల్ బి కాల్డ్ సిల్వర్ డైరెక్టర్. ఇంకోటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో మీకు ఫ్రెండ్ ఉన్నాడు వచ్చేసి రమేష్.
ఈయన డైరెక్టర్ అయిపోయినాక 3 డైరెక్టర్స్ అయిపోతారు. అప్పుడు నువ్వు స్టార్ డైరెక్టర్ అయిపోతావు, డైమండ్ అయిపోతావు. ఇట్లా 6 మెంబర్స్ డైరెక్టర్స్ అయిపోతే యూ విల్ బి కాల్డ్ క్రౌన్ డైరెక్టర్. అంటే సపరేట్ గా వాళ్ళందరినీ కూడా, ఇప్పుడు అన్న కింద మేధావి కింద నువ్వు నితిన్ ని డైరెక్టర్ చేస్తే అప్పుడు నీకు డైరెక్టర్ అన్నారు నేను. ఎప్పుడైతే సపరేట్ గా వీళ్ళందరినీ డైరెక్టర్స్ చేయాలి నువ్వు, అంటే యూ హ్యావ్ టు క్రియేట్ 6 డిఫరెంట్ లీడర్స్. సో వాళ్ళందరూ కూడా 5,500 పీవీస్ రీచ్ కావాలి. ఎప్పుడైతే వాళ్ళందరూ 5,500 పీవీస్ రీచ్ అవుతారో వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ అయిపోతారు. డైరెక్టర్స్ అయిపోయిన తర్వాత క్రౌన్ డైరెక్టర్ అంటారు. నేను 6 డైరెక్టర్స్ ఉన్నారు నీ కింద కాబట్టి. అంటే ఇప్పుడు అన్న ఉన్నాడు, అన్న వచ్చేసి అన్న వాళ్ళ ఫ్రెండ్స్, అన్న వాళ్ళ వైఫ్, అన్న మొత్తం కొలీగ్స్ అందరు కలిపి బిల్లింగ్ చేసుకున్నారు. ఆ బిల్లింగ్ పీవీస్ అన్ని క్లబ్ చేస్తే నెక్స్ట్ ఒక 2-3 months లో కలిపి 5,500 పీవీ అయింది. సో అప్పుడు అన్న డైరెక్టర్ అయిపోతాడు ఆటోమేటిక్ గా. సో ఎప్పుడైతే నితిన్ ఉన్నాడు, నితిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా షాపింగ్ చేసుకొని ఆ పాయింట్ సిస్టమ్ ఉంటది కదా, ఎప్పుడైతే ఆ పాయింట్ 5,500 పీవీకి పాయింట్ కి రీచ్ అయిపోతుందో నితిన్ కూడా డైరెక్టర్ అయిపోతాడు. అట్లా నువ్వు 6 మందిని డైరెక్టర్స్ చేయాలన్నమాట. అప్పుడు నీ ఇన్కమ్ వచ్చేసి 1 lakh టచ్ అయిపోతుంది. అప్పుడు నేను అంటాను నువ్వు ఏం చేయకపోయినా కూడా నీకు డబ్బులు వస్తాయని చెప్పి. ఎట్లా అంటే నీ కింద ఒక టీమ్ సెటప్ అయిపోయింది. నీ టీమ్ కి ఎట్లా అంటే మంత్లీ మనకి ఇంట్లోకి కావాల్సిన ఆయిల్ కానీ, షాంపూ కానీ, మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు కొంటారు, వాళ్ళ కింద వాళ్ళతో కొనిపిస్తారు. అట్లా కొనిపించినప్పుడు నీకేందంటే నువ్వు ఉన్నా లేకున్నా, ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా చెప్పాను కదా స్టార్టింగ్ లో, అంబానీ వచ్చేసి నెట్వర్క్ ని క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు జియో. ఆయన ఉన్నా లేకున్నా రీఛార్జ్ అయిపోతుంది, వాళ్ళు రీఛార్జ్ చేసుకొని కాల్ చేసుకుంటారు. ఇక్కడ కూడా అంతే, మనం ఎట్లాంటి ఒక నెట్వర్క్ క్రియేట్ చేసినాం, వాళ్ళు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు లైక్ సోప్ కానీ, షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, డిష్ వాషర్, ఇవన్నీ వాళ్ళు కొంటారు, కొనిపిస్తారు. అప్పుడు నువ్వు ఉన్నా లేకున్నా నీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. వేరే మార్కెట్ లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి లైక్ సేఫ్ షాప్ కానీ, క్యూనెట్ కానీ. సేఫ్ షాప్ ఎట్లా అంటే వాళ్ళు నీకు 3 products ఇస్తారు, డిన్నర్ సెట్, శారీస్, ఇంకోటి ఏదో ఇస్తారు ప్రోడక్ట్, సూట్ అంటే రేమండ్స్ వాళ్ళది. సో అవి నువ్వు ఎన్నిసార్లు కొనిపిస్తావు వాళ్ళకు. నార్మల్ లైఫ్ లా ఒకటేసారి 2-3 సార్లు వేసుకుంటాం అది సూట్స్. కొంతమంది జనరల్ గా ప్రిఫర్ చేస్తారు ఈవెంట్స్ కి. బట్ సూట్ అనేది రెగ్యులర్ ఐటమ్ కాదు, ఎవ్రీ 1 year కు 2 years కి కొంటాం, అది అంతే తప్ప మంత్లీ కొనే ఐటమ్ కాదు. సో అలాంటప్పుడు ఆ బిజినెస్ లో మనం సస్టైన్ కాలేం, ఎందుకంటే అక్కడ రీపర్చేస్ లేదు. ఏ బిజినెస్ లో అయితే రీపర్చేస్ ఉండదు ఆ బిజినెస్ అనేది లాంగ్ రన్ లో ఉండదు. మన బిజినెస్ లో లాంగ్ రన్ ఎందుకు వచ్చింది, 16 years నుంచి ఎందుకు ఉంది అంటే మన దగ్గర రీపర్చేస్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ రన్ లో సస్టైన్ అయినాం. ఇంకా వెరీ షార్ట్లీ మన దగ్గర హ్యాండ్ శానిటైజర్, జర్మ్ కిల్లింగ్ సోప్ అండ్ ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ లాంచ్ అవ్వబోతున్నాయి. ఎట్లా అంటే మన బ్రాండ్స్ అనేవి పెరుగుతున్నాయి, మన ప్రోడక్ట్స్ పెరుగుతున్నాయి, మన టీం పెరుగుతుంది, ఇన్కమ్స్ కూడా పెరుగుతున్నాయి, కానీ తక్కువ అయితే లేవు. సో అందుకే నేను ఇండస్ట్రీ చూస్ చేసుకున్నాను. 6 డైరెక్టర్స్ ని క్రియేట్ చేయడం వెరీ ఈజీ, ఎందుకంటే ఈ కాలంలో మన ఫ్యామిలీ నుంచి ఒకరు, మన బెస్ట్ ఫ్రెండ్ ఒకరు, రిలేటివ్స్ ఒకరు, మన పాతగా వర్క్ చేసిన కంపెనీస్ ఎంప్లాయీస్ నుంచి ఒకరు, మన నేబర్స్ ఒకరు, మన ఫ్రెండ్స్ లో ఒక డ్రీమర్ ఉంటాడు, వాడు పెద్ద పెద్ద కార్లు కొనాలి, మంచి లైఫ్ లో సెట్ కావాలి, డ్రీమర్స్. అలా 6 మెంబర్స్ ని డివైడ్ చేసుకొని వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇప్పించి, మంచి మోటివేషన్, గైడెన్స్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు డైరెక్టర్స్ అవుతారు. వాళ్ళు డైరెక్టర్స్ అయితే మనం క్రౌన్ అయిపోతాం. వన్స్ క్రౌన్ అయిపోతే మన ఇన్కమ్ అనేది స్టేబుల్ అయిపోతుంది, మన లైఫ్ సెట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంది డేవిడ్. నార్మల్ గా ఇది వచ్చేసి స్పెషల్ ఆఫర్, నీకు అది చెప్తాను. నార్మల్ ఇక్కడ ఈ స్లాబ్ ప్రకారము 8% కి రీచ్ కావాలంటే ఎంత పీవీ చేయాలి? ఈ స్లాబ్ చూసి చెప్పు. 8% స్లాబ్ కి కావాలంటే ఎంత పాయింట్స్ చేయాలి? 600 పాయింట్స్ వరకు చేసుకోవాలి. 600 పాయింట్స్ అంటే నువ్వు నార్మల్ గా క్యాలిక్యులేటర్ లో ఓపెన్ చేయి, 600 into 30 చేయి, 18,000 బిల్లింగ్ చేయాలి. కరెక్టా చూడు? 600 into 30, 1.30 రూపీస్ కదా, 600 into 30. 600 into 30 కదా. yes, 18,000 బిల్లింగ్. 18,000 బిల్లింగ్ చేస్తాను. నార్మల్ గా 8% స్లాబ్ కి జంప్ అవుతావు. సో నార్మల్ కంపెనీ ఏమంటుందంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు నీలాగా ఎవరైతే జస్ట్ 282 పాయింట్స్ చేస్తారో ఫస్ట్ మంత్ లో, జాయిన్ అయిన ఫస్ట్ మంత్ లోనే డైరెక్ట్ మీరు 8% లెవెల్ కి జంప్ అయిపోవచ్చు. అది ఎలా అంటే స్పెషల్ ఆఫర్ ఉంది ఒకటి మీకు. ఎలా అంటే జస్ట్ మీరు 282 పాయింట్స్ చేస్తే ఈ 8% స్లాబ్ ఉందా, ఆ 8% కి రీచ్ అవ్వచ్చు. 8% రీచ్ అవ్వడం వల్ల నీకేం బెనిఫిట్ అంటే కంపెనీ నుంచి నీకు 750 వర్త్ వౌచర్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి కంపెనీ నుంచి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని 750 వర్త్ వౌచర్ నీకు ఇచ్చేస్తారు. అది నువ్వు ఆన్లైన్ లో కానీ స్టోర్ లో కానీ రిడీమ్ చేసుకోవచ్చు. ఇంకోటి నీ 600 into 30 ఏంటిది అర్థం కాలేదు. నార్మల్ గా 600 పాయింట్స్ కి బిల్లింగ్ ఎంత అవుతుంది అంటే ఒక్క పాయింట్ 30 రూపీస్ కదా, 30 రూపీస్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది కదా. సో నార్మల్ 600 into 30 చేస్తే 18,000, అంటే 18,000 బిల్లింగ్ ఎప్పుడైతే నీ టీమ్ లో అవుతుందో అప్పుడు నీకు 600 పాయింట్స్ వస్తాయి అనమాట. అంటే ఇట్స్ క్యాల్కులేషన్.
సో నార్మల్గా నీకు 282 పాయింట్స్ ఫస్ట్ మంత్లోనే రీచ్ అయితే బెనిఫిట్స్ ఏమేమి వస్తాయి అంటే కంపెనీ నుంచి 750 వర్త్ వౌచర్ వస్తుంది. అండ్ నీకు ఎవరైతే ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేశారో నేను నీకు ఒక 500 రూపీస్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ క్యాష్ కావాలంటే క్యాష్ ఇస్తాను, ఎందుకంటే నేను నా టీంకి మోటివేషన్ కోసం ఇస్తున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి నీ డౌన్లైన్ నుంచి నీకు 3% కమిషన్ వస్తుంది. సో ఎవరైతే ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఇప్పుడు డౌన్లైన్ కమిషన్ అంటే ఇప్పుడు నితిన్ ఉన్నాడు, నితిన్ ని బిజినెస్ కాన్సెప్ట్ లోకి ఇంట్రడ్యూస్ చేసావు. సో అతను ఏ స్లాబ్ లో ఉంటాడు, స్టార్టింగ్ 5% లో ఉంటాడు. సో నీకు నితిన్ కి ఎంత ఎంత డిఫరెన్స్ ఉంది, 8 - 5 3%. సో 3% నీకు గ్యాప్ కమిషన్ అనేది వస్తుంది ఇన్కమ్. సో ఇలా మన దగ్గర మంచి ఆఫర్స్ ఉంటాయి. సో ఫస్ట్ మంత్ లోనే ట్రై టు అచీవ్ 282 పాయింట్స్ సో దట్ నీకు 750 వర్త్ వౌచర్ వస్తుంది. అండ్ నీకు నీ డౌన్లైన్ నుంచి నీకు 3% కమిషన్ వస్తుంది. అండ్ నీ అప్లైనర్ నీకు 500 రూపీస్ క్యాష్ కానీ గూగుల్ పే కానీ చేస్తాడు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ 282 పాయింట్స్ అనేవి నీ సింగిల్ గా చేసుకుంటావా, ఓన్ గా బిల్లింగ్ చేసుకుంటావా, లేదంటే నీ టీమ్ తోటి చేపించుకుంటావా, అది నీ ఇష్టం అది. సో స్టార్టింగ్ మంత్ లోనే 282 పాయింట్స్ చేస్తే నీకు ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి కంపెనీ నుంచి. సో అదొకటి అర్థమైంది. సో ఇప్పుడు న్యూ డిస్ట్రిబ్యూటర్ లెవెల్ 5% అంటే వాట్ ఈస్ దట్ 5%? సో చెప్పాను కదా స్లాబ్స్ ఉంటాయని చెప్పి. సో ఎట్లా అయితే నువ్వు పాయింట్స్ వస్తాయో అట్లా నీ స్లాబ్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ ఎవరైతే ఈ బిజినెస్ కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుతారో, ఆధార్ కార్డు ఇంకా 18 ఇయర్స్ అబౌవ్ ఉండి జాయిన్ అవుతారో వాళ్ళు ఫస్ట్ 5% లో ఉంటారు బేసిక్ లెవెల్. ఎప్పుడైతే వాళ్ళు బిల్లింగ్స్ చేస్తారో చేపిస్తారో వాళ్ళ లెవెల్ కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు టీం మొత్తం కలిపి పాయింట్స్ అనేవి 600 రీచ్ అవుతారో 8%కి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వాళ్ళ టీం కలిసి మొత్తం 2400 పాయింట్స్ కి రీచ్ అయిపోతారో 10%కి వెళ్తారు. 5500 పాయింట్స్ చేస్తే 11%, దట్ మీన్స్ డైరెక్టర్ లెవెల్ కి రీచ్ అయిపోతారు. సో అండ్ ఈ పాయింట్స్ అవి ఎక్స్పైర్ అవ్వవు. 5% తోటి ఇప్పుడు నీకు చెప్పాను ఎవ్రీ మంత్ క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పి నీకు వెస్టీజ్ లో. సో ఇప్పుడు నువ్వు సపోజ్ ఈ మంత్ నువ్వు 1000 రూపీస్ బిల్లింగ్ చేస్తావు. సో నెక్స్ట్ మంత్ నీకు ఆ 1000 రూపీస్ పైన 5% క్యాష్ బ్యాక్ వస్తుంది నీ అకౌంట్ లోకి. ఎప్పుడైతే నువ్వు 8% కి జంప్ అవుతావో అప్పుడు నీకు సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ పర్ఫార్మెన్స్ బోనస్. అంటే నీకు నీ డౌన్ లైన్ కి మధ్యలో ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ కమిషన్ వస్తుంది. అండ్ వన్స్ నువ్వు 11% కి రీచ్ అయితే బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. అండ్ అట్లా చాలా 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి నువ్వు ఎలిజిబుల్ అయిపోతావు. స్టార్టింగ్ లో వచ్చేసి నీకు ఈ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఎలిజిబుల్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే 8% కి రీచ్ అవుతావో అప్పటి నుంచి నీ యాక్చువల్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది 8% కి. సో 8% అనేది 600 పాయింట్స్ చేయడం వల్ల రీచ్ కావచ్చు, లేదంటే సింగిల్ మంత్ లో జస్ట్ 282 పాయింట్స్ చేస్తే కూడా రీచ్ అవ్వచ్చు. ఓకే, వాట్ అబౌట్ ద ఓకే ఒకసారి మళ్ళీ అది ఏమంటారు, ఇది కాదు దీనికి ఇంకా మీన్స్ లైక్ ఇదిరా ఏమంటారు, జాయిన్ అయినాక ఆ పర్సంటేజెస్ అవన్నీ సిల్వర్ దాంట్లో ఏమొస్తుంది, వాట్ ఎగ్జాక్ట్లీ? ఓకే 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇదేనా? ఫస్ట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్. అంటే నీకు వెస్టేజ్ లో ఏ ప్రోడక్ట్ కూడా ఎంఆర్పి పైన రాదు, నీకు డిపి ప్రైస్ డిస్కౌంటెడ్ ప్రైస్ అనేది ఉంటుంది దానిపైన వస్తుంది. సో అక్కడ నువ్వు 10 to 20% సేవ్ చేసుకోవచ్చు. అంటే ఎంఆర్పి పైన కాకుండా డిపి ప్రైస్ మీద వస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ అంటే చెప్పాను కదా, నువ్వు మీ డౌన్ లైన్ 5% లో ఉన్నాడు అండ్ నువ్వు 8% లోను 8 - 5 3%. సో దాని పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు, అది సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్. థర్డ్ వచ్చేసి డైరెక్టర్ బోనస్. అంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి డైరెక్టర్స్ అందరు బ్రాంజ్ డైరెక్టర్స్ కి 4% వస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్, వన్స్ నువ్వు ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ అవుతావో నీకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 14% ఇన్కమ్ వస్తుంది. అండ్ నీ కింద ఎప్పుడైతే లీడర్స్ తయారవుతారో, అంటే నీ కింద ఒక డైరెక్టర్ అయ్యాడు సిల్వర్ డైరెక్టర్,
సో ఆ సిల్వర్ డైరెక్టర్ చేసినందుకు నీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, అంటే నీ కింద ఒక లీడర్ ని తయారు చేసావు కాబట్టి కంపెనీ నీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ట్రావెల్ ఫండ్, అంటే ఇప్పుడు నువ్వు సపోజ్ మీ ఫ్రెండ్ అల్వాల్లో ఉన్నాడు, నువ్వు వచ్చేసి అక్కడ చందనగర్లో ఉంటున్నావు, మీ ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ వచ్చి చెప్పు డేవిడ్ నాకు ప్లాన్, ఇక్కడ ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, జస్ట్ గివ్ ఏ బిజినెస్ ప్రెజెంటేషన్ ఇన్ ల్యాప్టాప్ అంటాడు. నువ్వు అక్కడ చందనగర్ నుంచి ఇక్కడ వచ్చి బిజినెస్ ప్రెజెంటేషన్ ఇచ్చావు. సో అక్కడ నుంచి ఇక్కడ వచ్చినందుకు నీకు పెట్రోల్ కాస్ట్ అవుతుంది కదా. సో ఆ పెట్రోల్ కాస్ట్ కూడా నీ కంపెనీ ఏమంటుంది అంటే ట్రావెల్ ఫండ్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ట్రావెల్ ఫండ్ ఎంత వస్తుంది రా అంటే 5% వస్తుంది. అది నీకు నార్మల్ ఫారెన్ టూర్స్ ఉంటాయి, ఏషియా టూర్ అండ్ యూరోప్ టూర్, ఆ టూర్ కావాలంటే వెళ్ళొచ్చు, లేదు అంటే క్లెయిమ్ చేసుకొని నీ డబ్బులు తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. అండ్ కార్ ఫండ్, నార్మల్ కంపెనీ ఏమంటుంది అంటే ఒక పర్టికులర్ స్టార్ డైరెక్టర్ లెవెల్ రీచ్ అయిన తర్వాత నీకు కార్ ఫండ్ కూడా వస్తుంది కంపెనీ టర్న్ నుంచి 5%. అది కూడా కార్ కొనుక్కొని ఈఎంఐ పే చేసుకోవాలంటే ఈ ఫండ్ తోటి పే చేసుకోవచ్చు, లేదు నా డబ్బులు నాకు కావాలి, నా కార్ ఆల్రెడీ ఉంది అంటే కార్ ఫండ్ మనీ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. హౌస్ ఫండ్ కూడా నీకు 3% వస్తుంది కంపెనీ నుంచి. ఎలైట్ క్లబ్ బోనస్, అంటే ఎప్పుడైతే నీ కింద 8 మంది డైరెక్టర్లు ఆర్ 16 డైరెక్టర్లు ఉంటారో అప్పుడు ఎలైట్ క్లబ్ బోనస్ అంటే 2%, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 2%, అంటే నాట్ ఎ జోక్. ఈ ఈ ఈ పర్టికులర్ మంత్ లో కంపెనీ టర్న్ ఓవర్ 100 crores అయింది అనుకో, సో 2 crores అంటే 1 crore మొత్తం ఎవరికైతే ఎలైట్ క్లబ్ బోనస్ అంటే ఎవరికైతే క్వాలిఫైడ్ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇస్తారు అనమాట. అంటే ఎవరి కింద అయితే 8 మంది డైరెక్టర్లు ఆర్ 16 మంది డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ 2 crore rupees 1 crore rupees అనేది వెళ్ళిపోతుంది. సో ఇట్లా 9 type of ఇన్కమ్స్ అనేవి మనం రీచ్ అయిపోయినాం అనుకో, మన లైఫ్ సెట్. లైక్ మినిమం టు మినిమం వీ కెన్ టేక్, నేను మినిమం చెప్తున్నా, అంటే వరస్ట్ కేస్ కోవిడ్-19 లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం 1 lakh rupees తీసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ లో ఎప్పుడు కూడా నీ ఇన్కమ్ అనేది జీరో అవ్వదు, ఎందుకంటే మనం ఎంత అప్పులు ఉన్నా ఎంత పరిస్థితి బాగాలేకపోయినా కూడా పొద్దుగా వెళ్ళగానే బ్రష్ కావాలి, టూత్ పేస్ట్ కావాలి, షాంపూ కావాలి, హెయిర్ ఆయిల్ కావాలి, కుకింగ్ ఆయిల్ కావాలి, ఎవ్రీథింగ్ హౌస్ హోల్డ్ ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ. సో వద్దు ఈ ఈ ప్రోడక్ట్స్ లేకుండా నేను బతకగలుగుతాను అనే ప్రోడక్టే లేదు, అన్ని కూడా మనకు ఎసెన్షియల్ గూడ్సే ఉన్నాయి ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ వెల్నెస్ ఇండస్ట్రీ కాబట్టి రోజు రోజుకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవు. సో ఎట్లా అంటే మనకు వెల్నెస్ కి ఇండస్ట్రీకి స్కోప్ ఎక్కువనే ఉంది ఫ్యూచర్ లో, కానీ తక్కువ అయితే లేదు, ఎందుకంటే అంత హెల్త్ ఇష్యూస్ పెరుగుతున్నాయి ఎవ్రీడే. ఈ 9 type of ఇన్కమ్స్ మీద డెప్త్ నీకు క్యాల్కులేషన్ పార్ట్ అనేది సపరేట్ సెషన్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఇంత నాలెడ్జ్ చాలు. అండ్ ఈ లీడర్షిప్ ఓవర్ బోనస్ అనేది ఎంత వస్తుంది, ఎంత మందిని చేస్తే ఎంత బిల్లింగ్ చేసి వస్తుంది, ట్రావెల్ ఫండ్ ఎంత మనీ వస్తుంది, ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్ కావాలంటే దేర్ ఇస్ అ సపరేట్ సెషన్ కాల్డ్ ఇన్కమ్ ప్లాన్ అని చెప్పి, ఆ సెషన్ లో నువ్వు ఒకసారి జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే యూ హ్యావ్ టు టేక్ ద ప్రోడక్ట్స్, కన్జ్యూమ్ ద ప్రోడక్ట్స్, ఫీల్ ద ప్రోడక్ట్స్, దెన్ యూ కెన్ invite your prospects to the meetings, and then you can continue this business. ఇక్కడ మన వెస్టీజ్ లో కోర్ ఫార్ములా ఏం తెలుసా? 7 steps ఉంటాయి మన వెస్టీజ్ లో. ఆ 7 steps ఫాలో అయితే నీకు సక్సెస్ నుంచి నిన్ను ఎవరు కూడా ఆపలేరు. ఆ 7 steps అనేవి చెప్తాను. కన్జ్యూమ్ యూ కన్జ్యూమ్ ద వెస్టీజ్ ప్రొడక్ట్స్ బిఫోర్ యూ స్టార్ట్ ద బిజినెస్. అంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, ఎవరికైనా చెప్పే ముందు వెస్టీజ్ లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని కూడా మెల్లమెల్ల ఫీల్ అవ్వు. సోప్ కానీ, షాంపూ కానీ, టూత్ పేస్ట్ కానీ, బ్రష్ కానీ అన్ని నువ్వు ఫీల్ కావాలి ఫస్ట్. నీకు నచ్చితేనే కదా వేరే వాళ్ళకి చెప్పగలుగుతావు. షేర్, వన్స్ నీకు నచ్చిన ఈ ప్రొడక్ట్స్ లో దమ్ముందిరా బాబు అని తెలిసిన తర్వాత ఈ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ వెస్టీజ్ ప్రొడక్ట్స్ గురించి, ఆపర్చునిటీ గురించి నీ ఫ్రెండ్స్ కి షేర్ చేయి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయి, నీ పాత ఎంప్లాయీస్ కి షేర్ చేయి, నేబర్స్ కి షేర్ చేయి. తర్వాత ఒక కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకో. ఎట్లా అంటే నీకు ఎవరెవరికైతే చెప్పాలనిపిస్తుందో వాళ్ళందరినీ ఒక కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకో. తర్వాత ఇన్వైట్ చేయి వాళ్ళని, ఇట్లా నాలాగా జూమ్ మీటింగ్స్ కానీ, లేదంటే నా ప్లేనర్ రేష్మా ఉంది అంటే వాళ్ళ ప్లేనర్ అన్వర్ అన్న ఉన్నాడు, సో వాళ్ళంతా కూడా ఎక్సలెంట్ ప్రొఫెషనల్ మీటింగ్స్ తీసుకుంటారు. ఆ మీటింగ్స్ కి నువ్వు ఇన్వైట్ చేయొచ్చు. ఆ మీటింగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు టర్న్అప్ అవుతారు ఈ బిజినెస్ కి. వాళ్ళు టర్న్అప్ అవ్వడం వల్ల నీ ఇన్కమ్ పెరుగుతుంది, నీ పాయింట్స్ పెరుగుతాయి, అండ్ నీ కింద డైరెక్టర్స్ క్రియేట్ అవుతారు. ఇదంతా నథింగ్ బట్ టీమ్ వర్క్. నేను ఉంటాను నీకు సపోర్ట్ చేయడానికి, నా ప్లేనర్ ఉంటాడు, వాళ్ళ ప్లేనర్ ఉంటాను. ఎందుకంటే నువ్వు గ్రోత్ అయితేనే ఇక్కడ నాకు మనీ వస్తాయి. నీకు 10,000 వస్తేనే నాకు 30,000 వస్తాయి, నీకు 1000 వస్తేనే నాకు 2,000 వస్తాయి. ఇట్లా ఎట్లా అంటే నువ్వు డేవిడ్ని నేను డెవలప్ చేస్తేనే నాకు ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఏదో డేవిడ్ తోటి ప్రోడక్ట్స్ కొనిపించిన వాడు వాడుకుంటున్నా కాదు. నా బాధ్యత ఎట్లా అంటే ప్రోడక్ట్స్ కొన్నప్పటి నుంచి నీకు ఎవ్రీడే నా ఫాలో అప్ ఉంటుంది. ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయగానే నీకు డెలివరీ రీచ్ అయిందా లేదా, డెలివరీ ఎందుకు లేట్ అవుతుంది, నీకు ప్రోడక్ట్స్ రీచ్ కాగానే ఒక 1 week కాగానే నేను నీకు ఫోన్ చేసి ప్రోడక్ట్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందా తీసుకుంటాను. నథింగ్ బట్ ఎట్లా అంటే నా పర్సనల్ గా తీసుకుంటుంది. ఎందుకంటే నా బిజినెస్ గ్రో కావాలంటే నా ప్రోడక్ట్స్ నచ్చాలి, నా ప్రోడక్ట్స్ నచ్చిన తర్వాత అవి వేరే వాళ్ళకు నేను రీచ్ చేయాలి. నీ త్రూ మామ ప్రిపేర్ ద కాంటాక్ట్ లిస్ట్, ఇన్వైట్ చేయి మీటింగ్స్ కానీ, నీకు నేను ట్రైనింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ, మోటివేషన్ కానీ అన్ని ఇస్తాను. ఎందుకంటే నువ్వు డెవలప్ అయితేనే కదా ఇక్కడ నేను డెవలప్ అయ్యేది. ఏంటంటే మనది చైన్ మార్కెటింగ్ కాదు మామ, ఒక ఇద్దరిని కొనిపి నాకు ఒక
5-6 వేలు వస్తాయి అని చెప్పి, అంటే లెఫ్ట్ రైట్ ఇద్దరిని వేసేసేయి నాకు డబ్బులు వస్తాయి అన్న కాన్సెప్ట్ కాదు మనది. ప్యూర్లీ ప్రొడక్ట్స్ ఓరియంటెడ్ బిజినెస్ మనది. మన దగ్గర 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 350+ ప్రొడక్ట్స్ లో వాళ్ళకు కావాల్సిన 1000 రూపాయల నుంచి 3000 రూపాయలు లేదా అంటే అంతకంటే ఎక్కువ నెలకు కావాల్సిన ఐటమ్స్ వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ కూడా వాళ్ళకి సెలెక్ట్ చేయించి వాళ్ళకు మనము డెలివరీ చేపియాలి. ఇంతే మన బిజినెస్. అండ్ ఇక్కడ మేజర్గా ఏంటంటే వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ నచ్చకపోయినా 30 days లో రిటర్న్ తీసుకుంటుంది కంపెనీ. ఇంతకంటే కూడా బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ మార్కెట్లో ఎక్కడ లేదు. 0 క్యాపిటల్, ప్రొడక్ట్స్ ఓరియంటెడ్ బిజినెస్, నో చైన్ సిస్టమ్ అండ్ 0% ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంకోటి 30 days లో రిటర్న్ పాలసీ అండ్ క్వాలిటీ ఓరియంటెడ్. అండ్ నువ్వు నా డెమోస్ చూస్తూనే ఉంటావు. నేను ప్రొడక్ట్స్ డెమోస్ ఎందుకు చేస్తానంటే ఐ వాంట్ టు రీచ్ టు మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ త్రూ మై డెమోస్. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ టైంలో ఐ కెనాట్ షో ఏ ఫిజికల్ డెమో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. దట్స్ ద రీజన్ ఐ మేక్ వీడియోస్. సో అవి కూడా క్వాలిటీ వీడియోస్ చేస్తాను ఫ్యూచర్ లో. బట్ ఇప్పటి మటుకైతే మాక్సిమం రీచ్ అవుతున్నాను పబ్లిక్ కి. సో ఇట్లా ఉంటుంది బిజినెస్ కాన్సెప్ట్ డేవిడ్. టిల్ నౌ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐల్ బి హ్యాపీ టు హెల్ప్ యూ, లైక్ ప్రొడక్ట్స్ లో కానీ ఇన్కమ్ లో కానీ. సో యూ సెడ్ 288 points 1 month లో చేస్తే 282 282 points. సో 1 month లో చేస్తే కనుక ఐ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ద బ్రాంజ్ లెవెల్ 5% కదా, 8% కదా. బ్రాంజ్ లెవెల్ అన్నారు దాని సీనియర్ డిస్ట్రిబ్యూటర్ లెవెల్ అంటారు. బ్రాంజ్ ఎప్పుడు అంటారు అంటే 5500 PV చేస్తే బ్రాంజ్ అంటారు. సో ఇక్కడ నీకు 750 వర్త్ వౌచర్ వస్తుంది 282 పాయింట్స్ రీచ్ అయితే. నా తరఫు నుంచి నీకు 500 రూపీస్ గిఫ్ట్ వౌచర్ వస్తుంది. అంటే నీకు గూగుల్ పే, ఫోన్ పే ఆర్ పేటిఎం ఏ కావాలంటే అది ఇస్తాను. సో టోటల్ 1250 రూపీస్ బెనిఫిట్ ఉంటుంది నీకు ఇక్కడ ఫాస్ట్ అట్ 5% 8% రీచ్ అయితే స్టార్టింగ్ మంత్ లోనే. అండ్ ఇంకోటి నీకు నీ డౌన్లైన్ నుంచి 3% కమిషన్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ నీ టీం అంతా కలిసి ఈ మంత్ 600 పాయింట్స్ చేస్తారు డేవిడ్. ఓకే, సో మీ టీం అంతా కలిసి 5% స్లాబ్ లోనే ఉన్నారు, నువ్వు 8% లో ఉన్నావు. సో ఈ 600 మీద నీకు ఎట్లా బెనిఫిట్ వస్తుందో చూపిస్తాను. చిన్న ఎగ్జాంపుల్, 600 వచ్చేసి నీ టీం మొత్తం చేసింది పాయింట్స్. ఓకే, అండ్ నువ్వు వచ్చేసి నీ ఇంట్లోకి కావాల్సిన ఒక 3000 రూపాయలు సామాన్ కొనుక్కో అంటే ఒక 100 PV వచ్చింది. సో టోటల్ 700 PV అయింది ఎగ్జాంపుల్ నీ కింద. సో ఈ రెండింటిది చూపిస్తాను. అంటే నీకు నీ ఓన్ బిల్లింగ్ పైన ఎంత వస్తుంది, నీ టీం మీద ఎంత వస్తుంది. ఫస్ట్ వీ విల్ గో విత్ 600 ఇంటూ 18 చేయాలి మనం. 600 అంటే పాయింట్స్, 18 అంటే బిజినెస్ వాల్యూమ్. అంటే వెస్టీజ్ లో నువ్వు ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలంటే బీవీ తోటి క్యాలిక్యులేట్ చేయాలి. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. బిజినెస్ వాల్యూమ్ అనేది 18 నంబర్ తోటి తీసుకుంటాం. వెస్టీజ్ లో 18 నంబర్ ఉంది. ప్రతి కంపెనీకి ఒక నంబర్ ఉంటుంది. మన కంపెనీ నంబర్ వచ్చేసి 18 తోటి తీసుకుంటాం క్యాలిక్యులేషన్ అనేది. సో టోటల్ ఎంత అయింది నీ బిజినెస్ వాల్యూమ్ అంటే 10,800 బిజినెస్ వాల్యూమ్ అయింది. సో ఈ బిజినెస్ వాల్యూమ్ మీద నీకు 3% కమిషన్ అనేది వస్తుంది. సో 10,800 ఇంటూ 3 డివైడెడ్ బై 100. సో 324 రూపీస్ వస్తాయి డేవిడ్ నీకు నీ టీం నుంచి. క్యాల్కులేషన్ అనేది మళ్ళీ చెప్తాను. 600 వచ్చేసి నీ పాయింట్స్, నీ టీం మొత్తం 600 పాయింట్స్ చేసింది ఈ మంత్. 600 ని బీవీలో కన్వర్ట్ చేయాలి, బిజినెస్ వాల్యూమ్ లో కన్వర్ట్ చేయాలంటే 18 తోటి మల్టిప్లై చేయాలి. 10,800 వస్తుంది. 10,800 మీద 3% తీయాలి ఇంటూ 3 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 324 రూపీస్ వచ్చేసి నీకు నీ డౌన్లైన్ నుంచి వచ్చే కమిషన్. అండ్ ఇంకోటి నువ్వు 100 PV చేసావు అంటే 3000 రూపీస్ బిల్లింగ్ చేస్తే 100 పాయింట్స్ వస్తాయి. 100 పాయింట్స్ మీద నువ్వు ఇప్పుడు ఇన్కమ్ తీయాలి అంటే నీ ఓన్ క్యాష్ బ్యాక్. చెప్పిన ఎవ్రీ మంత్ నీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ వస్తుంది నీ సెల్ఫ్ బిల్లింగ్ పైన. 100 ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 1800. 1800 మీద 8% స్లాబ్లు ఉంటావు కదా నువ్వు ఒక్కోసారి 282 పాయింట్స్ రీచ్ అయితే. 1800 ఇంటూ 8 డివైడెడ్ బై 100 144 రూపీస్ వచ్చేసి నీ క్యాష్ బ్యాక్. సో ఇక్కడ ఫస్ట్ నీకు ఎంత వచ్చింది 324 ప్లస్ 144 తర్వాత మనం చేసింది. సో 468 రూపీస్ ప్లస్ 750 రూపీస్ ప్లస్ నా నుంచి ఒక 500 1178 రూపీస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నీకు వచ్చేస్తాయి డేవిడ్. జస్ట్ ఇది ఒక చిన్న ఇన్కమ్ మాత్రమే. ఎప్పుడైతే నువ్వు నీ స్లాబ్ చేంజ్ అవుతుంటావో, నీ కింద డైరెక్టర్స్ క్రియేట్ అవుతుంటారో, నీ ఇన్కమ్ అనేది 10 టైమ్స్ మల్టిప్లై అవుతుంది, 17,000 అవుతుంది. 17,000 ఇంటూ 5 టైమ్స్ డివైడ్ చేసుకున్నా కూడా 85,000. సో ఇట్లా ఇన్కమ్ అనేది డూప్లికేషన్, పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేది తెలుసా నీకు? ఒక చెస్ బోర్డ్ ఉంటుంది, ఇట్లా బాక్సెస్ ఎట్లా ఉన్నాయో. ఫస్ట్ దాంట్లో మా రాజు ఏమంటాడంటే ఒక పర్సన్ కి ఆఫర్ ఇస్తాడు, నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పి. ఆ పర్సన్ అంటాడు నాకు బియ్యం గింజలు కావాలంటాడు. రాజు అంటాడు నవ్వుతూ,
పిచ్చోడా ఏంది మంచి డైమండ్స్ కానీ గోల్డ్ కానీ ఏదో అన్న అడగొచ్చు కదా, ఈ బియ్యం గింజలతో ఏం చేసుకుంటాం అంటే, లేదు స్వామి ఒక చెస్ బోర్డ్ తెప్పియండి, ఫస్ట్ దాంట్లో ఒకటి పెట్టండి, సెకండ్ దాంట్లో 2 పెట్టి అట్లా మల్టిప్లై చేసుకుంటా డబుల్ చేసుకుంటా ఆ చెస్ బాక్స్ నింపి అన్ని గింజలు ఇస్తే చాలు అంటాడు. ఆయన నవ్వుకొని ఒక ఒక 50-100 తెప్పిస్తాడు బియ్యం గింజలు. ఫస్ట్ దాంట్లో ఒకటి పెడతాడు, సెకండ్ దాంట్లో 2 పెట్టుకుంటాడు, మూడో దాంట్లో 4 అట్లా మల్టిప్లై చేసుకుంటూ పోతాడు. ఒక్కసారి 16th బాక్స్ కాగానే ఆ క్యాల్కులేషన్ అనేది కొన్ని ల్యాక్స్ లో వెళ్ళిపోతుంది, ల్యాక్స్ నుంచి క్రోర్స్కి వెళ్ళిపోతుంది, క్రోర్స్ నుంచి ఇంకా క్రోర్స్ 1000 crores లో వెళ్ళిపోతుంది ఇక. సో ఆయన రాజు వచ్చేసి దిగొచ్చి, సారీ తప్పైపోయింది, అసలు ఏంది ఇది కాన్సెప్ట్ అంటే, ఇట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ డూప్లికేషన్. చాలా మంది ఇది మర్చిపోతున్నారు, వాళ్ళు ఫిక్స్డ్ ఇన్కమ్ కోసమే వర్క్ చేస్తున్నారు, ఎప్పుడైనా కూడా డూప్లికేషన్ లో వర్క్ చేయాలి. ఇక్కడ కూడా నీ ఇన్కమ్ అనేది డూప్లికేట్ ఎట్లయితే అంటే, నితిన్ వచ్చేసి ఎగ్జాంపుల్ నీ బెస్ట్ ఫ్రెండ్, ఆయన ఒక 6 మందిని రిఫర్ చేస్తాడు నీలాగానే. ఆ 6 మంది నీకు ఎవరో తెలియదు, జస్ట్ నీకు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ 6 మందికి కూడా ఈ బిజినెస్ కాన్సెప్ట్ నచ్చింది, 6 మంది ఇంకో 6 మందిని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, ఆ 6 మంది ఇంకో 6 మందిని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, బిజినెస్ కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి. ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంటే 1718 రూపీస్ వస్తున్నాయి, ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీ ఓరియంటెడ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా మల్టిప్లై అవుతున్నారు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అంత టీమ్ అయిపోతుంది నీ కింద. నా కింద ఇప్పుడు నాకు 120 మెంబర్స్ టీమ్ ఉన్నది, అందులో నాకు 10 to 15 మెంబర్స్ కంటే ఎక్కువ తెలియదు. ఇట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఎప్పుడైతే మన టీం అనేది పెద్దగా అయిపోతుందో మన ఇన్కమ్ లెవెల్స్ కూడా పెద్దగా అయిపోతుంది. స్టార్టింగ్ లో ఇన్కమ్ లెవెల్స్ కొంచెం చిన్నగా ఉంటే డిమోటివేట్ అయ్యి చాలా మంది క్విట్ చేస్తారు. స్టార్టింగ్ లోనే హ్యూజ్ ఇన్కమ్స్ రావు, ఎందుకంటే మనం ఎవరిని కూడా రూపాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తలేం, మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఎగ్జాంపుల్ ఇక్కడనే చూపిస్తా, 1 into 1 1, తర్వాత సెకండ్ బాక్స్ లోకి వెళ్తే 2 into 2 4, తర్వాత 16 into 16 256 into 256 65,000. సో ఇట్లా ఇట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ డూప్లికేషన్, డబుల్ అయిపోతూనే ఉంటుంది కాదు. సో ఇక్కడ కూడా అంతే, మనము జాబ్ ఎట్లా చేస్తున్నాం అంటే, మనకు 30,000 జాబ్ వస్తుంది శాలరీ, ఆ 30,000 కోసం ఎట్లా కష్టపడతాం అంటే మొత్తం మన హార్డ్ వర్క్ మొత్తం పెడుతున్నాం, బట్ లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది మనకు. బట్ ఇక్కడ వేరాస్, ఇక్కడ మన బిజినెస్ కాన్సెప్ట్ లో మన ఇన్కమ్ అనేది డబుల్ ట్రిబుల్ అయిపోతుంటది. ఎట్లా అంటే స్టార్టింగ్ లో 1000 వస్తాయి, సెకండ్ మంత్ లో 1500 వస్తాయి, 2000 వస్తాయి, 3000 4000 అట్లా అట్లా డబుల్ అయిపోతుంది. నీ శాలరీని కూడా బ్రేకప్ చేసేస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో, నీ శాలరీకి డబుల్ టైమ్స్ వస్తాయి. సో నథింగ్ బట్ ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ ప్రోడక్ట్స్ ని కన్జ్యూమ్ చేయి, నీకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలో యాప్ ఉంటుంది కదా, నీకు యాప్ ఆల్రెడీ తెలుసు, యాప్ లో వెళ్ళి చూసుకొని కొనుక్కో, వాడు, నీకు నచ్చిన ప్రోడక్ట్స్ పక్కన పెట్టుకో. వెస్టీజ్ పిఓఎస్, వెస్టీజ్ పిఓఎస్ యాప్ అని, పిఓఎస్. ఓకే ఓకే, ఇగో ఇట్లా లోగో ఉంటుంది, నీకు ఆల్రెడీ పంపిస్తాను అది లింక్ కూడా కావాలంటే. ప్లే స్టోర్ లో వెళ్ళి వెస్టీజ్ పిఓఎస్ అని టైప్ చేయి, వచ్చేస్తుంది. అండ్ నీకు ఆల్రెడీ ఐడి పాస్వర్డ్ వచ్చేసింది ఆల్రెడీ నీ మొబైల్ కి. చేసేసావా? ఆల్రెడీ చేసేసిన, నీ ఎస్ఎంఎస్ ఇన్బాక్స్ లో చూడు, ఆల్రెడీ వెస్టీజ్ అని టైప్ చేస్తే నీకు ఐడి పాస్వర్డ్ దొరికిపోతుంది. అండ్ ఇన్ కేస్ చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు పాస్వర్డ్, అది ఇప్పుడు ఆల్ఫా న్యూమరికల్ లో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లాగిన్ అయ్యి చూసుకో, నీకు ఏమేమి ప్రోడక్ట్ కావాలో ఆర్డర్ చేసుకో, నీకు ఆర్డర్లో ప్లేస్ చేయడంలో ఏమైనా హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తా. వాడిన తర్వాత అందరిది ఫీడ్బ్యాక్ తీసుకో, మమ్మీది, అన్నయ్యది, వదినది తీసుకొని నీకు నచ్చిన తర్వాత యూ స్టార్ట్ ఇన్వైటింగ్ యువర్ ప్రాస్పెక్ట్స్ లైక్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ని. నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను ఉంటా. సో ఇప్పుడు నాది కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి మా అన్న ఉంటాడు రా, ఓకే, మా అన్నని జాయిన్ చేపిస్తాను. ఓకే, ఈ ఇంటి అడ్రస్ మీద ఉండేది మాత్రం నాది ఒక్కందే. ఓకే ఓకే, ఆధార్ కార్డు మీద మా అన్న ఒక ఉంటాడు, నాది ఆధార్ కార్డు మీద నేను ఒక్కడిని ఉంటాను. సో ఇట్లా మా మమ్మీని, మా వదినని జాయిన్ చేయించలేనా? చేయొచ్చు, నో ప్రాబ్లం. 18 years అబవ్ ఉండి ఆధార్ కార్డు ఉంటే ఎవరైనా జాయిన్ కావచ్చు. బట్ నేనేమంటా అంటే, ఇప్పుడు మీ మొత్తం ఫ్యామిలీకి సరుకులు అయితే ఒకళ్ళే తెచ్చుకుంటారు కదా, అంటే అన్న తెచ్చినా నువ్వు తెచ్చినా మీ ఇంట్లోకే కదా, సపరేట్ ఇల్లు కాదు కదా, డివైడ్ కాలేగా ఇంకా మీరు. సో అట్లా అని చెప్పిన, బట్ ఇన్ కేస్ ఐడి క్రియేట్ చేసుకొని వాళ్ళకు కూడా బిజినెస్ కాన్సెప్ట్ చెప్తా అంటే చెప్పు, లేదు చెప్పిస్తా అంటే కూడా మా అప్లైనర్ అన్వర్ అన్న ఉంటాడు, కొంచెం అంటే మనకంటే పెద్దవాళ్ళకు ఆయనతో చెప్పిస్తా, ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి మ్యాచ్ అవుతాయి కాబట్టి. సో వాళ్ళతో చెప్పిస్తా నేను.
అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, వదిన కూడా ఆమె జాబ్ చేసుకుంటూ చేసుకోవచ్చు, అన్నయ్య కూడా ఆయన జాబ్ చేసుకుంటూ చేసుకోవచ్చు, మమ్మీ కూడా ఆల్రెడీ రిటైర్డ్ కాబట్టి ఆమె కూడా ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది బిజినెస్ కాన్సెప్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతమందికి నువ్వు ఇది చెప్తుంటే అంత లీడ్స్ వస్తాయి. స్టార్టింగ్ లో ఒక 10 మెంబర్స్ కి చెప్తావు, 10 మెంబర్స్ రిజెక్ట్ చేస్తారు, ఇట్లాంటివి చాలా చూసినాం, వద్దు అదని. నువ్వు డిమోటివేట్ కావద్దు. బికాస్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అందరికి నచ్చాలని లేదు, అందరికి నచ్చదు అని చెప్పి రూల్ లేదు. నాకు కూడా అంతే, స్టార్టింగ్ లో చాలా రిజెక్షన్స్ వచ్చినాయి, డిమోటివేట్ అయినా. బట్ నా అప్లైనర్ అన్వర్ అన్న అని ఆయన నన్ను మోటివేట్ చేసి ఈ స్టేజ్కి తెచ్చిండు. సో ఇక్కడ కూడా అంతే, అందరికీ ఇప్పుడు డాక్టర్స్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది డేవిడ్, ఎంతమంది డాక్టర్స్ అవుతారు? ఇక్కడ కూడా అంటే అందరికీ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలని ఉంటుంది, అందరు కూడా చేయలేరు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ. సో ఇక్కడ కూడా అంతే, నువ్వు మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి పిచ్ చేసుకుంటే వెళ్ళు, మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఒక 100 మెంబర్స్ కి పిచ్ చేస్తే ఒక 10 మెంబర్స్ ని కన్వర్ట్ అవుతారు. ఈ కాన్సెప్ట్ లో మనకి ఎంతమంది కావాలి డేవిడ్? యాజ్ పర్ కాన్సెప్ట్ ఇక్కడ మనకు 6 మంది చాలు. సో మొత్తం నీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ లో నుంచి ఒక 6 మంది దొరకరా నీకు? జస్ట్ లుక్ ఫర్ 6 డెడికేటెడ్ పీపుల్. డోంట్ ఇంట్రొడ్యూస్ దిస్ బిజినెస్ కాన్సెప్ట్ ఫర్ ఎవ్రీ వన్. దిస్ ఇస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ఎందుకంటే అందరికీ ఇది చేయలేరు. ఏంటంటే లైఫ్ లో ఒక గోల్ ఉండి, లైఫ్ లో ఒక పెయిన్ చూసిన వానికే తెలుస్తుంది ఈ బాధ ఏందో. సో వాడికి ఎట్లా అంటే ఒక లీడర్ కోసం చూడు, ఒక లీడర్ ఎట్లా అంటే ఏదో బిజినెస్ కాన్సెప్ట్ చెప్పినమా వాడు ఓకే తీసుకుంటా అంటే అట్లా కాదు, వాడు ఒక 10 మందికి చెప్పి ఈ బిజినెస్ కాన్సెప్ట్ ని నీ ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. సో ఓన్లీ కన్జ్యూమర్ లాగా ఉండిపోతా అంటే కూడా మనకు ఓకే బ్రో డేవిడ్, నాకు ఈ రిఫరల్స్ కాన్సెప్ట్ నాకు వద్దు, ప్రోడక్ట్స్ నేను వాడుకుంటా, నచ్చితే రెగ్యులర్ గా కొనుక్కుంటా అంటే కూడా ఓకే, మనకు ప్రాబ్లం లేదు, కస్టమర్ లాగా ఉండిపోతాడు. అనేది ఏంటంటే బేసికలీ ఇప్పుడు మా అన్నని జాయిన్ చేస్తాను. ఓకే, దాని తర్వాత మా మమ్మీని ముగ్గురిని జాయిన్ చేస్తాను. మొత్తం నా కింద 4 అవుతారు కదా అప్పుడు రెఫరల్ కింద. ఓకే, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఓకే, ఫస్ట్ మంత్ నా దాంట్లోకి వెళ్ళి ఐల్ డూ ద గ్రాసరీ షాపింగ్, రైట్? సో నెక్స్ట్ మంత్ మై బ్రదర్ విల్ బి డూయింగ్ ఇట్. ఆఫ్టర్ దట్ మై ఇగో మీటింగ్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది, ఒక్కసారి మళ్ళీ నీకు లింక్ షేర్ చేస్తా. నాకు నేను పంపిస్తాను, నీకు లింక్ వాట్సాప్ లో పంపిస్తున్నాడు. ఐల్ షేర్ ద లింక్ ఫ్రమ్ మై ఎండ్. రికార్డ్ అయినాక అది రికార్డ్ అయింది లేనిది చెక్ చేయి ఒకసారి, సరేనా? ఓకే, షేర్ చేయి లింక్, డిస్కనెక్ట్ అవుతుంది మీటింగ్. సరే డిస్కనెక్ట్ చేస్తాను.